బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అయితే ఈ అధ్యాయానికి ఈ పేరు ఎందుకు పెట్టారు? ఈ అధ్యాయంలోని జ్ఞానము ఏ సందర్భంలో అందించబడుతుంది? అక్షర బ్రహ్మయోగం స్టార్టింగ్లోన అర్జునుడు 8 ప్రశ్నలు అడుగుతారు. ఆధ్యాత్మం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అది యజ్ఞం అంటే ఏంటి, అది ఈ శరీరంలో ఎక్కడ ఉండును, అంత్యకాలమునందు మిమ్మల్ని ఎలా తెలుసుకోగలుగుతారు, సాధకుడు మిమ్మల్ని ఎలా తెలుసుకోగలుగుతారు, తర్వాత ఆధ్యాత్మికం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇలాగా 8 క్వశ్చన్లు అడుగుతారు, 8 ప్రశ్నలు అడుగుతారు. ఆ 8 ప్రశ్నలకి సమాధానంగా అక్షర బ్రహ్మయోగం, రాజవిద్య రాజగుహ్య యోగం, 10వ అధ్యాయమైన విభూది యోగంలోని కొన్ని శ్లోకాలు, మేబీ ఒక 12-15 శ్లోకాలు. ఆ 8 ప్రశ్నలకి ఇవన్నీ సమాధానం. ఓకే, అక్కడ 26 శ్లోకాలు, ఇక్కడ 34 శ్లోకాలు, అక్కడ ఒక 12 శ్లోకాలు, మొత్తం కలిపి ఒక 70-80 శ్లోకాలు. ఆ 8 ప్రశ్నలకి సమాధానం. అంత్యకాలమునందు నిన్నెట్లా తెలుసుకోగలుగుతారు? అర్జునుడు అడిగిన 8వ ప్రశ్న చూద్దాం. అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లా తెలుసుకోగలుగుతారు అంటే, పరమాత్మని ఎలా తెలుసుకోవాలి? ఆయన రూపాన్ని బట్టి తెలుసుకోవాలా, మాటని బట్టి తెలుసుకోవాలా, ఆయన తత్వమా ఏంటి? ఇప్పుడు ఒక మనిషి గురించి కానీ, ఒక ఒక మెషిన్ గురించి కానీ, ఒక 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 సాఫ్ట్వేర్ గురించి కానీ, ఒక సబ్జెక్ట్ గురించి కానీ తెలుసుకోవాలంటే దాని యొక్క మొత్తం బయోడేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ లేదంటే మన లీడర్స్, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనిపించింది. ఇప్పుడు ఎవరైనా అన్నారు మహాత్మా గాంధీ అన్నారు. మహాత్మా గాంధీయా? ఆయన ఎవరు? ఆయన ఏంటి అని అనిపించింది అనుకోండి, ఇంకా వాళ్ళ చరిత్ర అంతా చెప్తారు కదా. వాళ్ళకి గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అతని పేరు, కానీ మహాత్మా అని ఈ పేరు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆయన ఇన్ని పనులు చేశారు, ఆయన చిన్నప్పుడు లా చదువుకున్నారు, లండన్ వెళ్ళారు, అది చేశారు, ఇచ్చేసారు, ఇలా మొత్తం ఆ వ్యక్తి యొక్క చరిత్ర అంతా చెప్తేనే ఆ వ్యక్తి ఏంటనేది ఒక అవగాహన వస్తుంది కదా. ఇక్కడ పరమాత్మని ఎలా తెలుసుకోగలరు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇంత వివరంగా అందించబడింది. అక్షర బ్రహ్మయోగంలోన పరమాత్మ గురించి వివరణ ఇచ్చారు. ఇక్కడ ఆయన యొక్క ఈ ఈ రాజవిద్య రాజగుహ్య యోగం, విద్యల్లో కల్లా రాజు, గుహ్యంగా ఉంచదగిన దానిలో రాజు. అంటే ఇక్కడ ఎలా తెలుసుకోవచ్చు అంటే, చూడండి, ఆ విద్య తెలుసుకుంటే మనలో ఒక రాజసం వస్తుంది. అంటే పరమాత్మ యొక్క తత్వము, ఆయన చేసే వర్క్స్, ఆయన ఏ విధంగా ఆయన యొక్క పనితీరు ఉంటుంది, ఆయన సృష్టించిన ఈ విశ్వంలో ఆయన ఎక్కడెక్కడ ఆయన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాము, నేను ఒక గృహిణిని. ఓకే, ఈ గృహిణి తన పాత్ర, ఈ గృహిణి అనే పాత్ర ఎన్ని దగ్గరలో ఎన్ని రకాలుగా వర్క్ చేస్తుంది. తల్లిగా, బిడ్డగా, భార్యగా, కోడలిగా, మరదలిగా, తర్వాత ఒక స్నేహితురాలిగా, ఒక కుటుంబంలోని ఒక కోడలిగా, ఇలాగ రకరకాల పాత్రలు ఉన్నాయి కదా. పేరుకి మణిమాల, ఒక గృహిణి. కానీ ఈ గృహిణి అనే హెడ్డింగ్ కింద ఇంకా చాలా సబ్ టైటిల్స్ ఉన్నాయి, సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా పరమాత్మ యొక్క తత్వం, పరమాత్మ అంటే ఏంటి అనేది అక్షర బ్రహ్మయోగంలో చెప్పారు. ఆయన యొక్క తత్వం, ఆయన పనితీరు, ఆయన అడ్మినిస్ట్రేషన్,
అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటది, ఎలా చేస్తారు, ఎంతవరకు ఆయన్ని ఇది ఇక్కడ వరకు ఆయన వర్కు, అక్కడి నుంచి మన వర్కు అనేది ఆ విభజన, సెగ్రిగేషన్ అనమాట. విడదీసి ఇదయ్యే నేను చేస్తాను, కానీ ఇది మళ్ళీ నేను అనుకోగలవు కాదు. నేను ఇక్కడ వరకే పరిమితం అయ్యి ఉన్నాను, ఇక్కడి నుంచి మళ్ళీ నీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. అలాగా మనం ఎంతవరకు మనల్ని మనం పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలరు, యోగులు నిన్ను ఎలా తెలుసుకోగలరు అన్నదానికి ఇది ఇలా చూడండి. నా వర్క్ ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు గైడ్ చేస్తాను, అక్కడి నుంచి నా గైడెన్స్ని మీరు పట్టుకున్నారా లేదా అనే దాన్ని బట్టి మళ్ళీ మారిపోతుంది. సో ఇక్కడ వరకు నా పరిధి, నా పరిధికి తగ్గట్టుగా నేను ఉంటాను, నేను ఇది చేస్తుంటాను, నేను ఇది చేస్తుంటాను, నేను ఇది అని ఆయన చేసే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్తారు. అంటే మనం ఇప్పుడు చూడండి ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ సంగతి నాకు తెలీదు. నాకు స్పిరిచ్యువల్‌గా ఆధ్యాత్మికత అంటే ఏంటి? దీన్నెలా అర్థం చేసుకోవాలి? అనే ఈ రకరకాల క్వెషన్స్‌కి ఈ జన్మలో నాకు ఆన్సర్స్ దొరికింది వంశీ సార్ దగ్గర నుంచి. ధ్యానాన్ని పరిచయం చేసింది పత్రి సార్. కానీ ఆధ్యాత్మికత అంటే ఏంటో అర్థమయ్యేటట్టుగా తెలియజేసింది వంశీ సార్. సో, నాకాయన రోల్ మోడల్. రైట్? అలాంటప్పుడు నేనేం చేస్తాను, ఆయన ఇప్పుడు ఇటువంటి సమస్యొస్తే ఆయనేం చేస్తారు? ఎవరికైనా ఇలాంటి సమస్యొస్తే ఆయనెలా డీల్ చేస్తారు? ఆయన ఏ విధంగా గైడ్ చేస్తారు? ఇప్పుడు మన ఇంటికొచ్చి మన పక్కన కూర్చొని చెప్పరు గదా! ఒక సిద్ధాంతాన్ని మనకు అందిస్తారు. ఆ సిద్ధాంతాన్ని తెలుసుకుని ఆచరించే కొద్దీ దాని యొక్క ఫలితం ఏంటో మనకు అర్థమవుతది. అంటే ఆయన గైడెన్స్ ఎంతవరకు ఉంటది? ఆ సిద్ధాంతాన్ని మనకు అందించేంత వరకు ఆయన గైడెన్స్ ఉంటది. తర్వాత అందుకున్నాక మనం చేసేది అనేది మన చేతుల్లో, మన చేతల్లో ఉంటది. సో, ఆయన గైడెన్స్ అక్కడితో ఆగిపోతది. అలాగా ఒక వ్యక్తిని రోల్ మోడల్‌గా తీసుకుని మనం చేసేటప్పుడు, ఆ వ్యక్తి యొక్క జీవన విధానము, జ్ఞానాన్ని అందించే విధానము, ఇవన్నీ తెలుసుకునే కొద్దీ మనకేమనిపిస్తది? ఎంత అద్భుతంగా ఉన్నారు, అలా కదా మనం ఉండాలి అని ఒక మోటివేషన్ ఒస్తది గదా! ఒక రాజసం ఒస్తది. ఈ విద్య నేర్చుకుంటే అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మనలో ఆ రాజసం ఒస్తది. నేనిదవ్వాలి, నేనిలా ఉండాలి, నా పరిమితి మేర, నా పరిధి మేర మాత్రమే నేనుండాలి. నా 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 లిమిట్ ఏంటో తెలుసుకొని నేను ప్రవర్తించాలి. నా లిమిట్ వరకే నా రెస్పాన్సిబిలిటీ, నా లిమిట్ దాటితే నా రెస్పాన్సిబిలిటీ కాదు అని ప్రతి విషయంలో ఎంత క్షుణ్ణంగా మన వరకు మనం ఉండాలి అనేది తెలుసుకోగలుగుతాం. రాజవిద్య. ఈ విద్య నేర్చుకుంటే, ఈ విద్యను తెలుసుకోవడం వల్ల మనలో ఆ రాజసం, ఆ మోటివేషన్ ఒస్తది. రాజగుహ్య అంటే గుహ్యంగా ఉంచవలసిన విషయాల్లో కూడా రాజసం ఉండాలి. కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాలి. అంటే ఇక్కడ రహస్యం అంటే దాన్ని దాచిపెట్టాలి అని కాదు. అక్కడ అవగాహన చేసుకోలేనప్పుడు, పరిస్థితి ఆ విధంగా లేనప్పుడు మనకు తెలుసు కదా అని ప్రతీదీ చెప్పేయకూడదు. సాధన చేసే కొద్దీ, సాధకుడుగా అయ్యే కొద్దీ ఇంకా ఎక్స్‌క్యూజ్ డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అయ్యే కొద్దీ కొన్ని విషయాలు తెలుస్తా ఉంటాయి. తెలిసిన ప్రతి విషయాన్ని అందరి ముందు చెప్పేయడానికి లేదు. ఎందుకంటే వాడు దాన్ని అందుకోలేకపోవచ్చు. వాడికది అక్కర్లేకపోవచ్చు. సో, ఎవడుకి ఎవరికి ఈ విషయం అవసరమో వాళ్ళ దగ్గర చెప్పాలి. అవసరం లేని దగ్గర చెప్పడానికి లేదు. అంటే గుహ్యంగా ఉంచడం కూడా అదేమి చిన్న విషయం కాదు. అది కూడా ఎరుకతో ఎరిగి ప్రవర్తించాలి. ఇప్పుడు కృష్ణుడున్నారు. ఆయనకి ఆయన కొన్ని వందల జన్మల సాధనగా, కొన్ని వందల జన్మల్లో, కొన్ని వేల సంవత్సరాల సాధనతో ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తిని చూస్తే వాడి యొక్క గతమేంటి, ఈరోజు వాడు ఆ ఇబ్బంది ఎందుకు పడుతున్నాడనేది, ఆ కారణాన్ని కూడా ఆయన తెలుసుకోగలరు. ఆయన చూడగలరు. అలాగని చెప్పి "నువ్వు ఆ జన్మలో ఈ హింస చేశావయ్యా, అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఉంది" అని చెప్తే అవతల వాడికి అర్థమవుతదా? వాడు దాన్ని తీసుకోగలడా? ఒప్పుకోగలడా?
ఎదుటి వ్యక్తి యొక్క గుణం తెలిసినా, కర్మ తెలిసినా, జీవన విధానం తెలిసినా, వాడంత ఇబ్బంది పడడానికి ఉన్న వెనక కారణమేంటో తెలిసినా కూడా, దాన్ని వ్యక్తపరచకుండా, ఆ క్షణానికి వాడి మానసిక స్థితిని బట్టి, వాడి పరిస్థితిని బట్టి, ఆ క్షణానికి వాడికి ఎంతవరకు తెలిస్తే సరిపోతుందో, అంత మేర మాత్రమే హెల్ప్ చేస్తూ, జ్ఞానమిస్తూ, సత్యాన్ని అందిస్తూ, హెల్ప్ చేస్తూ, మెల్లమెల్లగా వాడు ప్రతి విషయాన్ని వాడికే గుర్తులేని వాడి గతం సంగతి కావచ్చు, వాడికే తెలియని వాడి భవిష్యత్తు గురించి కావచ్చు, చెప్తే తెలుసుకోగలిగే ఆ పరిపక్వత వచ్చేంత వరకు కూడా ఓపిగ్గా, సహనంగా వెయిట్ చేస్తూ, గుహ్యంగా ఉంచాల్సిన సమయంలో ఉంచాల్సిన విషయాన్ని గుహ్యంగా ఉంచడంలో కూడా రాజసం. అది ఈ అధ్యాయం నేర్పిస్తుంది. రాజవిద్య, రాజగుహ్య యోగం. ఈ విషయాలు ఈ అధ్యాయంలో తెలుస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఇది ఇది అని తెలిస్తే అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది, అందుకు చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మొదటి శ్లోకం 1, 2, 3 ఈ మూడు శ్లోకాల్లో ఈ ఈ జ్ఞానం గురించి చెప్తారు. భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారం నుండి విముక్తుడుగా కాగలవు. నీవు దోషదృష్టి లేని భక్తుడవు. ఉన్న ప్రతి లోపాన్ని తెలుసుకుంటూ, అంటే అర్జున్ని ఏమంటున్నారు, నీలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకోవాలి, తెలుసుకోవాలి, దాన్ని మార్చుకోవాలి అని తపనతో ఉన్నావయ్యా. దోష దృష్టి లేని భక్తుడవు. భగవంతుడిలోని దోషాలు వెతకట్లేదు, చెప్పే వ్యక్తిలోనూ దోషాలు వెతకట్లేదు, తనలో ఏ ఏ దోషాలు ఉన్నాయని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అంత విశ్వాసం ఆ దైవం మీద ఉంది. కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. ఏదైతే తెలుసుకోవాలో తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఎప్పుడు ఎక్కడ వ్యక్తపరచాలో అనే అవగాహనతో వ్యక్తపరచాల్సిన దగ్గర వ్యక్తపరుస్తూ, వ్యక్తపరచాల్సిన అవసరం లేని దగ్గర గోప్యంగా ఉంచుతూ, లో నాకు పలానా విషయం తెలిసింది కదా అని అందరి దగ్గర పోయి చెప్పక్కర్లా, అవసరం లేదు. గోప్యంగా ఉంచడం కూడా అవసరమే. ఒక యోగి ఏ విషయాన్ని వ్యక్తపరచాలి, ఏ విషయాన్ని గోప్యంగా ఉంచాలనే ఆ ఎరుక కూడా అవసరం. అందుకే ఎంతవరకు ఓపెన్ అప్ అవ్వాలి, ఎంతవరకు ఓపెన్ అప్ అవ్వకూడదు అనేది మళ్ళా చెప్తా. ఇంతవరకు చెప్పిందే పరమాత్మ తత్వం, అక్షర బ్రహ్మయోగం అంతా పరమాత్మ తత్వమే. పరమాత్మ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ మళ్ళా చెప్తాను అంటున్నారు. అంటే అక్కడ తెలుసుకున్నది ఒక ఒక మెట్టు. తర్వాత ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం పదా. ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా, పరమాత్మ అంటే ఏంటో ఒక క్లారిటీ, ఒక అవుట్లైన్ వచ్చింది కదా. ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి ఇంకొంచెం సూక్ష్మాలని, ఇంకా డెప్త్లో సబ్జెక్ట్ని తెలుసుకుందాం, ఇంకా డీప్గా తెలుసుకుందాం. దీనిని తెలుసుకుని నీవు దుఃఖరూప సంసారం నుండి ముక్తులవు కాగలవు. ఈ ఈ లోతులు కూడా తెలిసాయి అనుకోండి, అప్పుడు ఈ దుఃఖానికి దుఃఖరూప సంసారం సంసారం దుఃఖభరితం 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 అని అనుకుంటుంటాం కదా. కానీ అది దుఃఖభరితమా జ్ఞానభరితమా అనే క్లారిటీ వస్తుంది. దుఃఖం ఉండదబ్బా, సంసారంలో దుఃఖం లేకుండా అవ్వదు. కానీ దుఃఖాన్ని దుఃఖంగా చూస్తున్నామా, దీని వెనక దాగి ఉన్న జ్ఞానం కోసం వెతుకుతామా అనేది కదా ఇక్కడ డిఫరెన్స్. ఒక సాధకుడు కష్టాన్ని జ్ఞానాన్ని నేర్పించే మార్గంగా, ఒక లెసన్గా, ఒక సబ్జెక్టుగా, ఒక టీచింగ్గా చూడగలిగేంత వరకు కూడా వాడు బాధపడుతూ ఉంటాడు. దాన్ని లెర్నింగ్‌గా చూడగలిగినప్పుడు, ఆ చేస్తున్న పొరపాట్ల వెనక కారణాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలం వచ్చినప్పుడు, వాడి దృష్టి కారణం మీదకి వెళ్తది తప్ప, ఈ దుఃఖం మీద ఉండదు. ఆటోమేటిక్‌గా దుఃఖం నుంచి విడుదలొచ్చింది గదా. ఎమోషన్‌లో విడుదలొచ్చింది, అవగాహనలో విడుదలొచ్చింది. అది ముక్తి పొందడం అంటే. దుఃఖం లేకుండా పోవడం గాదు, దుఃఖం ఉన్నా దాని ప్రభావం లేకపోవడం. అదవుతాది అని చెప్తున్నారు. ఎలా అంటే
ఇప్పుడు నేను మొన్న మొన్న మనం కొన్ని డ్రీమ్స్ డిస్కస్ చేసాం. సమస్య ఎంత నేర్చుకున్నా సమస్య సమస్యలాగే ఉంది. అది మారట్లా. ఎందుకు? 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 అని వెతుకులాట. ఇంకా లోతుల్లోకి, ఇంకా లోతుల్లోకి, ఇంకా లోతుల్లోకి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఇది కాదు. ఇది కాదు. ఇది ఆ లెక్కలోకి రాదు. ఇంకేదో ఉంది. ఇంకేదో ఉంది. అని ఆ వెతుకులాట ఇంకా లోతుల్లోకి వెళ్ళే కొద్దీ కారణం తెలిసింది. కారణం తెలిసిన తర్వాత ఏమయింది? ఇక్కడేమైనా పరిస్థితి మారిపోయిందా? కానీ లోపలున్న బాధ, ప్రశ్నకి సమాధానం వచ్చాక లోపల ఉన్న జంజాటం, అలజడి అంతా ఒక్క క్షణంలో మాయమైపోయి అది ఆనందంగా మారిపోలా? ఆ ఆనందం నుంచి ఏం చెయ్యాలి? ఎలా ప్రవర్తించాలి? ఎందుకిలా ప్రవర్తించకూడదు? ఎందుకిలా ప్రవర్తించాలి? అనే క్లారిటీలన్నీ వచ్చాక ఇక్కడ ఉన్న ఈ జీవుడు తన లెర్నింగ్ తాను తీసుకుంటూ అది మననం చేస్తూ చేస్తూ జీవాత్మకు కూడా ఆ జ్ఞానాన్ని అందిస్తాడా? అందించడా? అందుకు దుఃఖరూప సంసారం నుండి ముక్తి పొందడం అంటే, సంసారం నుంచి మనం మాయమైపోవడం గాదు. మనం సంసారంలో ఉంటాం. తామర పువ్వు, తామర మొక్క బురదలోనే ఉంటది. కానీ, ఆ బురద తనని ఆ బురద నుంచే పోషకాల్ని తీసుకొని అది చక్కగా వికసిస్తది. గతమంతా ఒక బురదే కాదనట్ల. కానీ, ఆ గతాన్ని ఆధారంగా చేసుకొని మనం జ్ఞానవంతులం అవ్వాలి. అదే అక్కడ ఎగ్జాంపుల్. అదొస్తది. ఎప్పుడైతే గతం యొక్క ప్రభావమే ఇది అని ఒక ఓహ్, సమాధానం దొరుకుతాదో, ఆ సమాధానంతో మన ఆలోచన పరంపరంతా కూడానా మారిపోతది గదా! అక్కడ రిలీజ్ అయిపోతాం గదా! అక్కడ బాధ అనే ఎమోషన్ మారిపోతది. అక్కడేమొస్తది? కుతూహలం ఒస్తది. తెలుసుకోవాలనొస్తది. మార్చాలనొస్తది. ఏం చెయ్యాలి? ఏం చేయకూడదని తెలుస్తది. అందుకు విడుదలవుతావయ్యా అని చెప్తున్నారు. చెప్తూ రెండో శ్లోకం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము. విజ్ఞాన సహిత జ్ఞానము. విజ్ఞాన సహిత జ్ఞానం అంటే ఇక్కడ విజ్ఞానం అంటే తెలివితేటలు. మనకున్నది మనిషిగా, ఒక భౌతిక వ్యక్తిగా మనకున్నది విజ్ఞానం. దాన్ని జ్ఞానంగా మార్చాలి. విజ్ఞానం మాత్రమే తెలివితేటలు మాత్రమే ఉంటే మన పని మనకి జరగాలి అనే ఒక స్వార్థం ఉంటది. ఆ స్వార్థంతో మేబీ తెలిసి గాని, తెలియక గాని మనం ఎవరినైనా సరే ఇరకాటంలో పెట్టే అవకాశం ఉండొచ్చు. ఇబ్బంది పెట్టే అవకాశం ఉండొచ్చు. కానీ విజ్ఞానాన్ని ఎప్పుడైతే జ్ఞానంగా మారుస్తామో ఏకత్వం ఉంటది. బాధ నాకైనా ఒకటే, వాడికైనా ఒకటే. నేను పడకూడదని చెప్పి ఆ బాధని ఇంకోడికి ఎందుకిస్తాను నేను? ఇవ్వకూడదు. సో, విజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చే ఛాన్స్ దొరుకుతదిక్కడ. ఆ అవకాశం వస్తది. విజ్ఞాన సహిత జ్ఞానమును అన్ని విద్యలకు తలమానికము. ఈ అన్ని విద్యలకల్లా ఇది తలమానికము. నేను, నాది అనే దాన్నుంచి ఏకత్వంలోకి వెళ్ళితే గాని విజ్ఞానం జ్ఞానంగా మారదు. జ్ఞానం తర, తమ భేదాలని దాటి ఉంటది. ఎవరికైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటది జ్ఞానం. బాధ ఎవరికైనా బాధే. హింస ఎవరికైనా హింసే. చేసేటప్పుడు మనకి అది తప్పులాగా, అది ఇదిలాగా అనిపించదు. కానీ పడేవాడు, వాడు తక్కువ హింస పడతాడా? ఎప్పుడైతే ఆ పెయిన్ మనం ఫేస్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకది అర్థమవుతది. అప్పుడు విజ్ఞానం జ్ఞానంగా మారుతది. నేనేదో చేయాలనుకున్నాను, నేనేదో అవ్వాలనుకున్నాను. వెరీ గుడ్. నేను చేసే దాంట్లోన, నా ప్రయత్నంలోన నాకు ఇబ్బంది కలగకూడదు. ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు. ఇది ఏకత్వం. ఇది సమభావం. ఇది జ్ఞానం. నా పని నాకు జరిగితే చాలు. అందుకు కొంచెం ఇబ్బంది పడాల్సొస్తది. పడితే పడతారు. కొలాటరల్ డ్యామేజ్ అంటారు. అంటే తమని తాము వెనకేసుకొచ్చే స్వభావంలో ఉన్నంత వరకు, మనల్ని మనం వెనకేసుకొచ్చే స్వభావంలో ఉన్నంత వరకు ఇది కొలాటరల్ డ్యామేజ్ అని చెప్పి కొట్టిపారేస్తారు. ఒకడు ఎదిగేటప్పుడు నలుగురు మ నలగాల్సిందే. ఏంటి జగన్నాథ రథ చక్రాల కింద పడి నలగాల్సిందే అన్నట్టుగా మెట్ట వేదాంతం చెప్తా ఉంటారు. అది విజ్ఞానం చేసే పని. నా తెలివి. నేను ఎదగాలి. పర్వాలేదు. ఒకళ్ళిద్దరు బలైనా పర్వాలేదు అనుకోవడం తెలివితేటలు. ఎవ్వరిని బలి చెయ్యకూడదు.
నేను బలవ్వకూడదు. నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి అని ఆ బ్యాలెన్స్‌లో ఉంటూ ఎదుటివాడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తాది అంటే, ఆ ఇబ్బంది పడకుండా కూడా ఈ చెయ్యగలిగే విధానాన్ని కనిపెట్టడం. ఒక పని చేసేటప్పుడు తెలిసి తెలియక ఇబ్బందులొస్తాయి. ఎవడో ఒకడు బుక్కవుతాడు. కానీ ఎప్పుడైతే ఎవ్వరికీ నా వల్ల ఇబ్బంది కలగకూడదు, పెయిన్ రాకూడదు. అలాగని నేను చెయ్యాలనుకుంది, నేను నేర్చుకోవాలనుకుంది కూడా నేను విడిచిపెట్టకూడదు అనే ఈ ఈ ఈ ఈ సూత్రాన్ని మనం పట్టుకుంటాం చూసారా? అప్పుడు నొప్పించక తానవ్వక కార్యాన్ని చెయ్యగలిగే సమర్థత ఒస్తది. అప్పుడు అంటే మన మైండ్ ఇంకా షార్ప్ అవుతదనమాట. మన విజ్ఞత ఇంకా పదునుగా పనిచేస్తది. మన సృజనాత్మకత పెరుగుతది. దానికి తగ్గ మార్గాలు వెతుకుతాం. మనం ఒక కండిషన్ పెట్టుకుంటే కదా! ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేయడానికి మన ప్రయత్నం మనం చేస్తాం. విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది. ఇప్పుడు ఆటమ్ బాంబ్ కనిపెట్టారు. నాకు ఈ విద్య ఉంది. నేను ఆటమ్స్ యొక్క కొల్యూషన్ తోటి, ఈ ఫార్ములా తోటి నేనిది చేయగలను. నాకు ఈ విద్య ఉంది కాబట్టి నేను అర్జెంట్‌గా దాన్ని తయారు చేసి దాన్ని ప్రదర్శించేయాల. నా విద్యని నేను ప్రదర్శించేయాలి. నా తెలివిని నేను ప్రదర్శించేయాలి. ఈ ప్రపంచం నన్ను పొగిడియాలి. దాని వెనక జరిగే నష్టము అది, దాని యొక్క పర్యవసానాన్ని గూడా ఆలోచించకుండా చేసేస్తాం. అవి తెలివితేటలు. కానీ ఒకసారి ఆ నష్టం ఒక బాంబ్ వేసాక ఆ నష్టాన్ని చూసిన తర్వాత, అమ్మ బాబోయ్! ఇంత విస్ఫోటనమా ఇది? ఇంక మరి వాడనే గూడదు అని చెప్పి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏం చేశాయి? ఎవ్వడు కూడా అటామిక్ ఎనర్జీని యూజ్ చేయకూడదు అని తీర్మానానికొచ్చేయలేదా? అది ఆ అనుభవం అయితే గాని ఈ నిర్ణయంలోకి రాము. అది విజ్ఞానం. అది తెలివితేటలు. ఆ తెలివితేటలు ప్రదర్శించాకే అక్కడ ఏం డ్యామేజ్ జరుగుతుంది అనేది అర్థమవుతది. అర్థమయ్యాక అప్పుడేం చేస్తాం? జరగకూడదు అన్నంత జాగ్రత్త పడతాం. విజ్ఞానం జ్ఞానంగా మారుతది. జ్ఞానం అన్నిటికంటే తలమానికం. ఉత్తమమైనది. ఎందుకంటే దానివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం, తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాం, చేయాల్సింది చేస్తుంటాం. మన వల్ల గాని, మన చేతల వల్ల గాని, మన చేష్టల వల్ల గాని, మనం గాని, మన తోటివారు గాని, ఈ సృష్టిలో ఏ ప్రాణి గాని ఇబ్బందికి గురి కాదు. అందుకే అది తలమానికం. సమస్త గోప్య విషయములకును శిరోభూషణము. సమస్త గోప్య విషయములకును శిరోభూషణము. అంటే రహస్యంగా ఉంచాల్సిన వాటిలో కూడా ఉత్తమమైనదే. నెత్తిన పెట్టుకోవాల్సిందే. అంటే ఏ విషయాన్ని రహస్యంగా ఉంచాలి? ఎంతవరకు రహస్యంగా ఉంచాలి? విషయం మొత్తాన్ని రహస్యంగా ఉంచాలా? ఇంత మేర రహస్యంగా ఉంచాలా? ఎంతవరకు? ఎదుటి వ్యక్తి యొక్క అవగాహనని బట్టి, పరిస్థితిని బట్టి, వాడు తీసుకోగలిగే కెపాసిటీని బట్టే ఇవ్వగలగాలి. మనకి వచ్చు కదా అని మొత్తం చెప్పేయకూడదు. వాళ్ళకి అర్థం కాక కన్‌ఫ్యూజ్ అవుతారు. లేదంటే భయంలోకి వెళ్ళిపోతారు. లేదంటే ఇబ్బందయిపోతారు. అందుకే జ్ఞానం ఉంది కదా అని చెప్పి జ్ఞానులెప్పుడు గూడా ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. ఆయనకి తెలియని విషయాలా? ఆయనకు అర్థం కాని విషయాలా? ఎవరైనా దగ్గరికి వెళ్లి సార్ ఏమైనా చెప్పండి సార్ అంటే, "నువ్వు చెప్పవయ్యా నీ అనుభవాన్ని చెప్పు" అంటారు. అసలు వాడికేం గావాలి? వాడేం కోరుకుంటున్నాడు? వాడు మనస్థితి ఏంటి? వాడు ఒక మాస్టర్ దగ్గరికొచ్చాడంటే, ఆ మాస్టర్ నుంచి వాడి ఎక్స్‌పెక్టేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఎదుటి వాళ్ళని మాట్లాడిస్తారు. వాళ్ళ మాటలు బట్టి ఆ పర్సన్ ఏ క్లాస్‌కి చెందినవాడనేది వాళ్ళకి అర్థమైపోతది. ఏ ఏ ఏ ఏ స్థితిలో ఉన్నవాడని అది అర్థమైపోద్ది. దాన్ని బట్టి సలహా ఇస్తారు. అందుకే మనసెరిగి ప్రవర్తించాలి అనేది గోప్య విషయం. నెక్స్ట్ అధ్యాయంలో అదే అంట కదా! గోప్య విషయ రక్షణమున మౌనమున నేను. అవి దాచిపెట్టాల్సిన విషయము ఎదుటివాడు దాన్ని తీసుకోలేడు తీసుకోగలడా? తీసుకోలేడా? అనే జాగ్రత్త ఎవడు పడాలి? చెప్పేవాడే పడాలి. చెప్పేవాడికి అంత ఎరుక ఉండాలి. తెలుసు కదా! అని చెప్పేయడానికి లేదు. అలాగని ఆ సబ్జెక్ట్ కావాలి అనుకునేవాడికి ఖచ్చితంగా ధైర్యంగా, ఓపెన్‌గా చెప్పాలి. అది చెప్పేవాడు తెలుసుకోగలగాలి. అందుకే చూడండి. సమస్త గోప్య విషయములకును శిరోభూషణము. తల మీద ఒక భూషణం, ఒక ఆభరణం లాంటిది.
అంత అవగాహన ఈ మేధస్సులో ఉండాలి. క్లాసుకి తగ్గట్టే జ్ఞానం ఇవ్వాలి. తెలుసు కదా అని అన్నీ చెప్పేయడానికి లేదు. అందుకే ఏమంటారు? ముందు వినండి. ఎదుటివాడు ఏం చెప్తున్నాడో ముందు వినండి. వినే కొద్దీ వాడి అవగాహన ఏంటి? వాడి సమస్య ఏంటి? అసలు ఏం కోరుకుంటున్నాడు? అనేది మనకి అర్థమవుతది. అంటే వాడు మనకిచ్చే టైం అనమాట. ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి వాడు మనకిచ్చే టైం. ఆ ఆ ఆ వినేటప్పుడు మనకర్థమవుతది. అర్థమయ్యాక అప్పుడు మాట్లాడేదేమైనా ఉంటే మాట్లాడడం, లేదంటే ఏం పర్వాలేదు జరిగిపోతదిలే, సరిపోతదిలే, సెట్ అయిపోద్దిలే అన్నట్టుగా ధైర్యం చెప్పడం. పరిస్థితికి తగ్గట్టుగానే జ్ఞానం విడుదలవ్వాలి. వాడు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. చెప్పే జ్ఞానం అర్థమవుతుంది. హ్మ్. బాహాటంగా చెప్పుకోవచ్చు. తీసుకోలేకపోతున్నాడు. అర్థం కావట్లేదు. వెయిట్ చెయ్యి, వెయిట్ చెయ్యి, వెయిట్ ఇక్కడ పూర్తిగా చెప్పడం మానేయమనట్లే. వెయిట్ చెయ్యి. వాడు అర్థం చేసుకునే రోజొస్తది. అప్పుడు చెప్పు. అంతవరకు గోప్యంగా ఉంచు. అది చెప్తున్నారు. నెక్స్ట్ ఉత్తమోత్తమము. ఉత్తమమైనది. ఈ అధ్యాయంలో చెప్పబోయే పాయింట్స్ గురించి ఇస్తున్న వివరణ ఇది. ఉత్తమమైనది. ప్రత్యక్ష ఫలదాయకం. ప్రత్యక్ష ఫలదాయం. అదే క్షణంలో దాని యొక్క రిజల్ట్‌ని పొందొచ్చు. అర్థమైపోతది. ప్రత్యక్షంగా ఫలం కనిపిస్తుంటది. ధర్మయుక్తము. ధర్మబద్ధమైనది. సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అమ్మో! ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి గల్లా ఎంత కష్టమో సాధన చేయడం అనుకుంటున్నాం గాని. సాధన చేయుటకు సుగమము, శాశ్వతము. ఈ లెర్నింగ్ అనేది చాలా ఈజీ. పర్మనెంట్ లెర్నింగ్. టెంపరరీ లెర్నింగ్ కాదు. ఈ క్షణంకొచ్చింది మరుక్షణం పోయిందనే లెర్నింగ్ కాదు. పర్మనెంట్ లెర్నింగ్. మనల్ని ఆ పరమాత్మ తత్వంలో నిలబెట్టగలిగే జ్ఞానం. ఈ అధ్యాయంలో చెప్పబోయే విషయాలు. నెక్స్ట్ మూడో శ్లోకం. ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. ఈ విశ్వాసం అంటే ఈ ధర్మ మార్గం, ఈ జ్ఞాన మార్గం అంటే జ్ఞానం యొక్క అవగాహన లేనివాడు కేవలం తెలివితేటలే సమస్తం అనే భావనలో, అనే కోణంలో ఉన్నవాడికి ఇది అర్థం కాదు. అర్థం కాకపోతే ఆచరించలేం గదా! ఆచరించలేనప్పుడు సంసార చక్రంలో అలా పరిభ్రమిస్తూ ఉంటాం. పుడుతుంటాం, అనుభవిస్తుంటాం, మళ్ళీ చేస్తుంటాం, మళ్ళీ మరణిస్తుంటాం. ఇలాగా ఆ చక్రం నుంచి బయటకొచ్చే మార్గం ఇది. ఈ జ్ఞానం అర్థం కాలేదు, బయటికి రాలేం. అందులోనే ఉంటాం. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల పొందాల్సిన ఆనందాన్ని, అవగాహనని, ఎరుకని అన్నిటిని తెలుసుకోగలుగుతాం. అర్థం చేసుకునే స్థితి లేదు. తెలియట్లేదు. ఇంకా వాడు ఆ క్లాస్‌కి రాలేదు. అంత అవగాహన లేదు. వాడి సైకిల్‌లో వాడు తిరుగుతా ఉంటాడు. అంతే. నెక్స్ట్ విశ్వాసం లేదు. ఇదొకటుంది. పరమాత్మ అంటూ ఒకటుంది. ఇదొకటుంది. ఏదిస్తే అది పొందుతామనేదుంది. విశ్వం అంటూ ఒకటుంది. విశ్వ నియమాలంటూ ఉన్నాయి. ఇలాగా ఏది ప్రతీది గూడా అవగాహన లేనప్పుడు పరిస్థితి మన సైకిల్ మనకు కంటిన్యూ అవుతుంటది. ఓకే. నెక్స్ట్ 4, 5, 6, 7 ఈ 4 శ్లోకాల్లో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. 4, 5, 6 చూద్దాం. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీయును నా సంకల్పము ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. ఓకే. ఈ 3 శ్లోకాలు ఒకసారి చూద్దాం. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు, పోషించినదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును.
అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు ప్రాణులన్నీను నాయందే స్థితమై ఉండును అని ఎరుంగుము. ఇది ఒక పాయింట్. అంటే ఒక విషయాన్ని తెలియజేసే 3 శ్లోకాలు. పరమాత్మ యొక్క అడ్మినిస్ట్రేషన్‌లో ఏంది, ఎలా జరుగుతుంది, ఆయన ఎంతవరకు రెస్పాన్సిబుల్, ఏది దాటితే ఏ ఏ గిరి దాటితే ఆయన రెస్పాన్సిబిలిటీ ఎండ్ అవుతాది అని తెలియజేసే 3 శ్లోకాలివి. ఓకే. చూద్దాం. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే, నిరాకార పరబ్రహ్మ. ఆకారం లేదు. పరమాత్మకంటూ వేరే ఆకారం అంటూ లేదు. పరబ్రహ్మ. ఈ ఈ ఈ సృష్టి ఆయన సృష్టిని ఆయన సృష్టించారు గదా! ఆ సృష్టిలో ఆ సృష్టి మొత్తానికి ఆయనే సృష్టికర్త. నాకు ఆకారం లేదు. కానీ ఈ సృష్టికి నేను సృష్టికర్తని. నా చేతనే ఈ జగత్తంతయు జలముతో మంచువలె పరిపూర్ణమై ఉన్నది. ఈ సృష్టంతా కూడానా ఇప్పుడు నీరనుకోండి. ఇలాగా ఫ్లోర్ మీదే ఉంటది. అంటే నేల మీద ప్రవహిస్తూ ఉంటది. అదే అది మంచుగా మారితే గాలిలో కూడా అలా ఏంటిది స్ప్రెడ్ అవుతది. మంచేంటి మొత్తం వాయువంతా నిండిపోతది గదా! అలాగా భూమి మీద వాయువు. అంటే ఈ జగత్తంతా కూడా నేను సృష్టించిన ఈ జగత్తే. ఈ జగత్తంతా నేను నిండి ఉన్నాను. పరమాత్మ లేని స్థలము అంటూ లేదు. ఎలాగైతే జలముగా ఉంటది. మంచుగా గాలి మొత్తం ఆక్రమిస్తదో, అదే విధంగా నేను ఈ సృష్టి లోపల ఉన్నాను. అంతటా ఉన్నాను. ఇది నేను సృష్టించాను అని చెప్తూ పరిపూర్ణమైంది. నిండి నిమిడీకృతమై ఉన్నది. మొత్తం ఓవరాల్‌గా ఉంది. ప్రాణులన్నీను నా సంకల్పమును ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. నా సంకల్పమును ఆధారంగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నాయి. ఈ ప్రాణులన్నీ ఎలా వచ్చాయి? ఆయన యొక్క సృష్టి. ఓకే. ఆయన సృష్టించారు. ఎవరైతే అనుభవ జ్ఞానం పొందాలనుకున్నారో వాళ్ళందరూ ఆయన నుంచి విడిపడ్డారు. ఆత్మతలం నుంచి వచ్చారు. జీవాత్మలుగా వచ్చారు. ప్రాణులుగా శరీరాల్ని ధరించి ప్రాణులుగా వచ్చాయి. ఇవన్నీ వచ్చాయి. ఈ వచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్‌లో ఉన్నాయి. ఒకడిప్పుడే జంతు జన్మల నుంచి వచ్చాడు. ఒకడు జంతు జన్మల్లో ఉన్నాడు. ఒకడు వృక్ష జన్మలో ఉన్నాడు. ఒకడేమో శిలాజలాల్లో ఉన్నాడు. ఒకడు నీటిలో ఉన్నాడు. ఒకడు శిలగా ఉన్నాడు. ఒకడు ఇలాగ ఉన్నాడు. అంటే ఈ జీవాత్మలు. ఓకే. ఎవరు ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా వాళ్ళందరి సంకల్పాలు కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ స్టేజ్ దాటి ఈ స్థితికొచ్చాను. 10థ్ క్లాస్ సబ్జెక్ట్ చెప్పే టీచర్‌కి ఫస్ట్ క్లాస్ సబ్జెక్టు తెలుసు. సెకండ్ క్లాస్ సబ్జెక్టు తెలుసు. థర్డ్ క్లాస్ సబ్జెక్టు తెలుసు. ఫోర్త్ క్లాస్ సబ్జెక్టు తెలుసు. ఫిఫ్త్ క్లాస్ సబ్జెక్టు తెలుసు. ప్రతి క్లాస్‌లో ఏ సబ్జెక్ట్ ఉంటది, ఏ క్లాస్‌కి సంబంధించి ఏ క్వెషన్ అడిగినా కూడా 10థ్ క్లాస్ సబ్జెక్ట్ నేర్పించే టీచరు ఆన్సర్ ఇవ్వగలరు. అవునా? ఏ క్లాస్‌లో ఏ లెర్నింగ్ తీసుకోవాలి అనేది ఆయనకి తెలుసు. సో, ఆయన గైడ్ చేయగలరు. "అరేయ్! ఈ క్లాస్‌కి నువ్వు టేబుల్స్ నేర్చుకోవాలిరా. ఈ క్లాస్‌కి నంబర్స్ రా. ఇదిరా, ఇదిరా" అని గైడ్ చేయగలరు. అలాగా ప్రాణులన్నింటి యొక్క సంకల్పాలు నా నుంచే వస్తున్నాయి అంటే, ఏ ఏ ఏ స్థితిలో ఉన్నవాడు ఏం నేర్చుకోవాలి, వాడు ఏ లెర్నింగ్ కోసం వస్తున్నాడు, ఏంటి అనేది నాకు తెలుసు. నా నుండే మీ సంకల్పాలు పలుకుతున్నారు. మీరు పలికే ప్రతి సంకల్పము నాకు తెలుసు. మీరేమవ్వాలనుకుంటున్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఈ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఏ లెర్నింగ్ కావాలనేది నేను అందిస్తుంటారు. అంటే స్లిప్పులు అందించినట్టనమాట. ఇది సబ్జెక్టు. ఇప్పుడు నువ్విది నేర్చుకోవాలి. ఈ లెర్నింగ్ కోసం వచ్చావు. ఈ జన్మ ఈ లెర్నింగ్ కోసం తెచ్చుకున్నావు. సో, ఇది నేర్చుకో అని మనకి ఎప్పటికప్పుడు వాటిని అందిస్తూ ఉంటారు. చూడండి కొన్నిసార్లు ఎక్కడికో ఒక గుడికి వెళ్తాం. లేదంటే ఒక సిట్యుయేషన్ ఒస్తది. నేను ఇలాగుండాలబ్బా! నేను ఇది నేర్చుకోవాలబ్బా! నేను సహస్రం చదవాలి. నేను మణిదీపం చదవాలి. ఇన్ని సార్లు చదవాలి. ఈ నెల రోజులు నేను ఈ పని చేయాలి. అది చేయాలి. ఇది చేయాలి. నేను వాడికి హెల్ప్ చేయాలి. వీళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళు ఒక కష్టం వచ్చి చెప్పుకున్నారు. వాళ్ళ కష్టానికి నేను ఏ విధంగా సాయపడగలను. ఇలాగా మనం ఆలోచిస్తూ ఉంటే మనకు ఆన్సర్ టక్కన వస్తుంటది. ఎవరందిస్తారవి? ఈ సంకల్పాలు నా నుంచే వస్తున్నాయి. ఏ స్థితిలో ఉన్నవాడికి కావాల్సిన ఆ గైడెన్స్‌ని నేను టైమ్ టు టైమ్
అందిస్తూ ఉంటాను. నా సంకల్పం ఆధారంగా కలిగి నా యందే అంతర్గతంలో ఉన్నాయి. ఈ ప్రాణులన్నింటికి పరమాత్మకి కనెక్టివిటీ ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఆయనతో కనెక్షన్ ఉంది. మనం ఏమంటాము ఇప్పుడు, మా తాత రక్తమే నాలో ప్రవహిస్తుంది అంటాం. అంటామా? అనమా? అంటే ఒక ఈ శరీరం, ఈ శరీరాన్ని పరిగణలోకి తీసుకుందాం. సైంటిస్ట్‌లు ఏమంటారు? ఒక వ్యక్తి యొక్క బ్లడ్‌లోంచి వాడి డీఎన్ఏని టెస్ట్ చేస్తే, వాడి డీఎన్ఏ వెనక ఉన్న 10 తరాల వాళ్ళది కూడా తెలుసుకునే అంత డేటా ఆ డీఎన్ఏలో ఉంటది అని అంటారు. అదే విధంగా ప్రతి ప్రాణి కూడా పరమాత్మతో తన చైతన్యం ద్వారా, దీని ద్వారా ఈ కనెక్ట్ అయ్యి ఉన్నది. అంతర్గతములై ఉన్నాయి. ప్రతి ప్రాణి పరమాత్మ యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉంది. కానీ సంకల్పాలన్నీ నా నుంచే పలుకుతున్నాయి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. ఏ క్షణంకి ఏ లెర్నింగ్ కావాలో ఆ గైడ్ చేస్తాను. కానీ నేనే అక్కడ కూర్చొని చేయి పట్టుకొని చెయ్యించను. నేను స్థితంగా ఉండను. నువ్వు ఇలానే చెయ్యాలి. నువ్వు ఇలానే ఉండాలి. నువ్వు ఈ విధంగా ఉండాలని ఫోర్స్ చెయ్యరు. మనకి మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో, ఏం అవ్వాలనుకుంటున్నామో దానికి తగ్గ మార్గదర్శకత్వం ఇవ్వడం వరకే నా పని. తర్వాత నువ్వు చేసేదానికి నేను బాధ్యుడిని గాను. మార్గదర్శకత్వం తీసుకుంటామా? తీసుకోమా? ఎలా ఉంటాము? ఏం జేస్తాము? స్థితంగా ఉండను. వాటి యందు నేను స్థితం కాను. అందరితో, అన్ని ప్రాణులతో నాకు కనెక్టివిటీ ఉంది. నాకు తెలుస్తది. ఎవరికి ఏం కావాలి? ఎవరు ఏం కోరుకుంటున్నారు? ఎవరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా ఉండలేకపోతున్నారు? ఏ ప్రాణికి ఏంటి అనేది అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే అనుసంధానం ఉంది. అలాగని నేను అక్కడే కూర్చుండిపోయి వాళ్ళలో స్థితంగా ఉండి నేనే చెయ్యి పట్టుకొని ఏం చెయ్యించను. మార్గదర్శకత్వం ఇచ్చేంత వరకే. స్కూల్లో క్లాస్ టీచరొచ్చి సబ్జెక్ట్ నేర్పించేంత వరకే. 40 మంది పిల్లలకి ఒకలాగే సబ్జెక్ట్ అందిస్తారు. ఒకడికి పూర్తిగా అర్థమవుద్ది. ఒకడికి అస్సలు అర్థం కాదు. ఒకడికి కొంత అర్థమవుద్ది. ఒకడికి అరగంట క్లాస్‌లోనే 10 నిమిషాలే అర్థమవుద్ది. ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరిది? టీచర్‌దా? స్టూడెంట్‌దా? అందించడం వరకే నా బాధ్యత. అక్కడ కూర్చొని ప్రతి ఒక్కడి బుర్రలోకి నేను ఎక్కించను. ఎవడు ఎంత తీసుకోవాలనుకుంటాడో వాడంతే తీసుకుంటాడు. అందుకే దానర్థమే ఇది. నేను స్థితమై ఉండను. సంకల్పాలు నా నుంచి పలికినా కూడా నేనా సంకల్పంలో స్థితంగా లేను. ఎందుకంటే ఆయన అక్కడ ఆగిపోలేదు గదా! ఆయన లెర్నింగ్ తీసుకుంటే ఆయన అలా అప్‌గ్రేడ్ అయిపోయి ఎళ్ళిపోతున్నారు. అందుకని మనకేం కావాలో తెలుసు. అలాగని ఆయన అక్కడ నిలబడిపోలేదు. ఆయన పని ఆయన జేసుకుంటున్నారు. మనకు కావాల్సింది మనకు అందిస్తున్నారు. అది చెప్తూ ఐదో శ్లోకం. ఈ ప్రాణులన్నీను నాలో స్థిరంగా లేవు. ప్రాణులన్నీ నాలో స్థిరంగా లేవు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు, పోషించినదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అంటే ఇక్కడేమంటాము? నాలో స్థిరంగా ఈ ప్రాణులన్నీ నాలో స్థిరంగా లేవు. నేను ఇవ్వాల్సిన గైడెన్స్ నేనిస్తున్నాను. కానీ అందరూ తీసుకోవట్లేదు. అవి స్థిరంగా లేవు. నేను జేయాల్సిన పని నేను జేస్తున్నానయ్యా. కానీ అవి చెయ్యాల్సిన పని అవి చెయ్యట్లేదయ్యా. అవి స్థిరంగా లేవయ్యా. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడుము. యోగశక్తి అంటే ప్రతి ఒక్కళ్ళని ఆహ్, 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 వా ఆ యోగిగా, సాధకుడుగా వాడు కోరుకున్న స్థితికి వాడు వెళ్ళడానికి కావాల్సిన గైడెన్స్‌ని నేను ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటాను. ఈ భూతములన్నింటిని సృష్టించినది, పోషించింది. మళ్ళీ ఎలాగా? ఆ యోగశక్తి ఎలాంటిది? సృష్టిస్తుంది, పోషిస్తుంది. ఇక్కడ పోషణ అంటే ఆహారం కాదు, జ్ఞానం. ఆత్మకి కావాల్సింది ఆహారం కాదు, జ్ఞానం. అందుకే ఇక్కడంతా ఆత్మతత్వమే. అందుకే ఫస్ట్ అధ్యాయంలో చెప్పేసారు. నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవి. నువ్వు ఆత్మ కోణంలో చూస్తేనే ఆధ్యాత్మికత అర్థమవుతది. శరీర కోణంలో చూస్తే నేను నాది అనేది లేస్తది. సో, షి సృష్టించేది. అంటే ఇప్పుడు మనకు కావాలి. మనం నేర్చుకోవాలి. అందుకు మనకి కావాల్సిన శరీరాల్ని, కావాల్సిన జన్మల్ని ఇస్తున్నారు. పోషణ అందించాల్సిన జ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు. నేనే అయినను.
ఏది కావాలో అది అందిస్తున్నా. యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. ఇప్పుడు ఆయనే అన్నీ చేస్తున్నాడు గదా! అందుకని నేను చేసే ఎదవ పనులకు కూడా ఆయనే కారణం. ఆయన దగ్గరుండి నా చేత చేయించారు అని ఓ రాయేసేస్తాం కదా భగవంతుడి మీద. నువ్వే జెయ్యించావు, నువ్వే పడు. ఇది మనకు బాగా అలవాటు. నా కష్టం నువ్విచ్చావు. నన్ను నువ్వు కష్టపెట్టావు. నువ్వు బాధిచ్చావు. నీ వల్లే నేను ఈ తప్పు చేశాను. నువ్వు నా చేత ఈ తప్పు చెయ్యించావు. ఇలాంటి మాటలు మనం అంటాం చూసారా? అందుకే ఆయనేమన్నారు? మార్గదర్శకత్వం ఇస్తున్నా, సృష్టిస్తున్నా, పోషిస్తున్నా, కావాల్సిన జ్ఞానాన్ని గూడా అందిస్తున్నా. కానీ ఎవరు ఎంత మేర తీసుకుంటున్నారు? యథార్థంగా నా ఆత్మ వాటి యందు స్థితమై లేదు. నేను అక్కడ ఉండి చెయ్యించట్లా. మీరు చేస్తున్నారు. నేనక్కడ లేను. నా ప్రయాణంలో నేనున్నా. అంటే ఇప్పుడు ఆయనేం చేశారు? సృష్టించారు. సృష్టించి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి కావాల్సిన కావాల్సినవన్నీ అందిస్తూ, వాడి లెర్నింగ్‌కి తగ్గ సలహాలు, సంప్రదింపులు, మార్గదర్శకత్వం అందిస్తూ, మళ్ళీ ఆయన లెర్నింగ్ ఆయన తీసుకుంటున్నారు. ఇంకా, 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 ఇంకా ఈ సృష్టిని ఇంకా ఎక్స్‌పాండ్ ఎలా చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? అంటే నా వర్క్ నేను చేసుకుంటున్నాను. నా సృష్టిలో చేయాల్సిందంతా కూడా నేను చేస్తున్నాను. నేనక్కడ ఆగిపోవట్లా. కావాల్సింది అందించడమే నా పని అన్నట్టుగా ఆగిపోవట్లా. నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. చాలామంది అంటారు, "నేను దైవాన్ని అయిపోయాను. కొంత సాధన చేయగానే, కొంత ఇదవ్వగానే నేనన్నీ నేర్చేసుకున్నాను. నేనంతా అయిపోయాను" అంటారు. "నేను పరమాత్మనయిపోయాను. నేను సృష్టికర్తనయిపోయాను. నేను అదయిపోయాను. నేను ఇదయిపోయాను" అంటారు. అందుకే ఏమంటున్నారు, నేను, ఆయన ఒక్కటే అనే అహంలోకి వెళ్తామేమో, నా ఆత్మ వాటి యందు స్థితమై లేదు. నా ప్రయాణం నాది. మీ ప్రయాణం మీది. ప్రయాణానికి కావాల్సిన ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇవ్వడం వరకు నా టాస్క్. అంతవరకే ఉంటా. అంతకు మించి మీ పని మీది, మీ లెర్నింగ్ మీది, నా లెర్నింగ్ నాది. మీ ప్రయాణం మీది, నా ప్రయాణం నాది. కాబట్టి నేను అయిపోయాను అనే అహంలోకి వెళ్ళకండా జాగ్రత్త చెప్తున్నారు. స్థితంగా అంటే ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళాలి. ఈ క్లాస్ అయిపోయింది కాబట్టి నేనంతా అయిపోయాను అనే భ్రమలోకి వెళ్ళొద్దు. ఆ జాగ్రత్త కూడా చెప్తున్నారు. చెప్తూ ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములన్నీను నాయందే స్థితమై ఉండును అని ఎరుంగుము. ఆకాశం నుండి వాయువు ఉత్పన్నమైనది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. అంటే పూర్ణాత్మ నుంచి ప్రాణులొచ్చాయి. ఆత్మలొచ్చాయి. ఓకే. సర్వత్రా సంచరించుచున్నాయి. మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానమంతా నేర్చుకోవడానికి వాటి ప్రయాణం అవి చేస్తున్నాయి. వాటి జన్మ పరంపర, వాటి ప్రయాణం అవి చేస్తున్నాయి. విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. ఈ జన్మ పరంపరలో ప్రయాణం చేసి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని అది పూర్ణత్వాన్ని సంతరించుకుంటది. పూర్ణత్వం నుంచొచ్చిన ఆత్మలు అవి మళ్ళీ పూర్ణత్వం అనే స్థితికి వెళ్తాయి. ఈ సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంటది. దాన్నెవరు ఆపేది లేదు. అదే విధంగా అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములన్నీను నాయందే స్థితమై ఉండును అని ఎరుంగుము. అంటే నా స్థితికి ఎదగడానికి అంటే పరమాత్మ అనే స్థితికి ఎదగడానికే ఈ భూతాలన్నీ వస్తున్నాయి. అంటే ఈ ప్రాణులన్నీ విడివడుతున్నాయి. ఆ స్థితికి ఎదగడానికే ప్రయాణం చేస్తున్నాయి. ఈ సెంటెన్స్‌లో మనకేం నేర్పిస్తున్నారండి? ఏం తెలియజేస్తున్నారు? నా ఇల్లు, నా వాకిలి, నా సంస్థ, నా ఇది, నాకు గుర్తింపు లేదు. నన్నిలాగన్నారు. ఇది నాది కాదు. ఆ! అన్నా ఇలాగంటారా, చేస్తారా అని ఈ సంస్థల దగ్గర, మనుషుల దగ్గర, బంధాల దగ్గర, వాటి దగ్గర అవేదో గొప్ప అక్కడే ఏదో సాధించియాలి. అక్కడ సాధిస్తేనే మనం ఏదో హీరోలు అనుకుంటున్నాం. కానీ సాధించాల్సిందేంటి? పూర్ణత్వం. ఏ పరమాత్మ నుంచైతే మనం విడివడి వచ్చామో, ఆ పరమాత్మ స్థితికి ఎదిగేంత వరకు కూడా మన ప్రయాణం ఇంకా ఉంది. అందుకు ఆయన సహాయ సహకారాలు మనకి నిరంతరం ఇస్తూ ఉన్నారు. కాబట్టి సమస్తము అక్కడి నుంచే ఉత్పన్నమైనది. ఆ ఎక్కడి నుంచైతే ఉత్పన్నమైనదో ఆ స్థితికి వెళ్ళేంత వరకు కూడా ఇంకా ప్రయాణం ఉందయ్యా!
ఎందుకు ఇక్కడే కుట్టుకుంటున్నారు? సరే, ఒక అనుభవం కావాలి. ఆ పరిస్థితి లేకపోతే ఆ అనుభవం రాదు. ఆ అనుభవాన్ని తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళు, అక్కడ ఆగిపోకు. ఇంత జర్నీ బాకీ ఉంది. అది చెప్తున్నారు. అది చెప్పాక 7, 8, 9, 10 ఈ 4 శ్లోకాల్లో ఆహ్, హ్మ్, కాలం మనకి చూడండి, అక్షర బ్రహ్మయోగంలోన బ్రహ్మ యొక్క పగటి కాలము 43,200 లక్షల సంవత్సరాలు. బ్రహ్మ యొక్క రాత్రి కాలము 43,200 లక్షల సంవత్సరాలు. అంటే ఆ పగటి వే పగటి సమయం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రాణులు ఉత్పన్నం అవ్వడం అనేది స్టార్ట్ అవుతాయి. అలాగ పుడుతుంటాయి, వస్తుంటాయి. శిలాజలాలు, ఏంటిది, స్థావర జంగమాలు, శిలలు, జలలు, రాళ్ళు, రప్పలు, తర్వాత వాటర్ బాడీసు, తర్వాత చెరించినవి, స్థిరంగా ఉండేవి. వృక్ష ప్రపంచము, జంతు ప్రపంచము, మానవ ప్రపంచము, ఇలాగ ఈ జన్మ పరంపరలు కొన్ని లక్షల, 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 లక్షల జన్మలన్నీ అయ్యి బ్రహ్మ యొక్క రాత్రి కాలము 43,200 లక్షల సంవత్సరాలు ప్రారంభమవగానే ఒకటి, ఒకటి దాని జర్నీని కంప్లీట్ చేసుకొని, అంటే ఈ ఈ జన్మ పరంపర అనే సైకిల్‌ని కంప్లీట్ చేసుకొని, లెర్నింగ్ కూడా కంప్లీట్ చేసుకొని, ఒకటి, 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 ఒకటి విలీనమవుతుంటాయి. వ రా రావడానికి, నేర్చుకోవడానికి ఇంత టైం పడుతూ, మళ్ళీ విలీనం అవ్వడం అంటే, ఆ స్థితికి ఎదగడానికి మళ్ళీ ఇంత టైము. అంటే 2 సెక్షన్స్ అన్నమాట. నల న న 43,200 లక్షల సంవత్సరాలు ప్లస్ 43,200 లక్షల సంవత్సరాలు మినిమమ్ పట్టొచ్చు ఒక ఆత్మ పూర్ణత్వాన్ని సంతరించుకోవడానికి. అంటే ఎన్ని వేల జన్మలో, ఎన్ని లక్షల జన్మలో లెక్కేసుకోండి. ఒక జన్మకి మినిమమ్ 100 సంవత్సరాలు యేసుకున్నా, ఈ 43,200 లక్షల సంవత్సరాల్లోన, అంటే బ్రహ్మ యొక్క పగటి కాలంలో మినిమమ్ మనం ఎన్ని జన్మలు తీసుకొనుంటాం? జ్ఞానాన్ని జ్ఞానవంతులుగా మారి, చైతన్యవంతులుగా మారి, చైతన్యాన్ని విస్తృతం చేసుకొని, పూర్ణత్వాన్ని సంతరించుకొని, మళ్ళీ బ్యాక్ ఆ ఆత్మ అంత స్థితికి ఎదగడం అనే స్థితికి వెళ్ళడానికి మళ్ళీ 43,200 లక్షల సంవత్సరాలు ఇంచుమించుగా పడతది. ఓకే. అంటే ఉరమరగా ఒక లెక్క చెప్పారు. ఇదయ్యా జన్మ పరంపర. జన్మ పరంపరకి మనం వెచ్చించే, మనకి సృష్టి ఇచ్చిన సమయం, సృష్టికర్త ఇచ్చిన సమయం. అంతేకాదు, అక్కడితో అయిపోతాదా? అప్పటికి లెర్నింగ్ కంప్లీట్ అవ్వలేదే అనుకుందాం. మళ్ళీ కల్పం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రాణుల్ని పుట్టిస్తాను. ఈ టైం లోపల కంప్లీట్ అవ్వలేదు లెర్నింగు. అప్పుడేంటి కథ? అది చెప్తున్నారు. 7, 8, 9, 10. ఓ కౌంతేయ! కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును. కల్పం పూర్తయిపోయింది. బ్రహ్మ యొక్క కల్పం అంటే ఇక్కడ మనకి అదే ఇంచుమించుగా ఆ లెక్కే చెప్పారు. ఆ కల్పం అంతమైపోతుంది. ఆ టైం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ప్రాణులన్నీ ఏమవుతాయి? ఏ పరమాత్మ నుంచి వచ్చాయో ఆ పరమాత్మ ఆ స్టేజ్‌కి, అంటే ఆ ప్లేస్‌కి రిటర్న్ బ్యాక్ ఎళ్ళిపోతాయి. ఇప్పుడు మనం సార్ క్యాంప్‌లేస్తున్నారు. మొన్న ద్వారకా ట్రిప్ ఎసారు కదా! అందరం మన ఇళ్ళ నుంచి బయలుదేరారు. వెళ్ళే వాళ్ళందరూ వెళ్లారు. వెళ్ళి అక్కడ చక్కగా ట్రిప్ అంతా ఎంజాయ్ చేసుకొని అక్కడ ఉండిపోయారా? తిరిగి ఇంటికొచ్చేసారు కదా! ఇంటికొచ్చాం కదా! మన ప్రయాణం పూర్తయిపోయిందని చెప్పి అలాగే ఇంట్లోనే ఉన్నారా? మళ్ళీ ఇంకో ట్రిప్పేస్తే మళ్ళీ వెళ్లారు గదా! అలాగా వస్తుంటారు, వెళ్తుంటారు. ఈ కల్పం అనేది కంప్లీట్ అయిపోయినాక, ఈ భూత సముదాయం అంతా మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరికే వస్తాయి. ఈ 43,200 లక్షల సంవత్సరాన్ని కల్పము అని అంటారు. అంటే ఒక రాత్రి సమయం, లేదంటే ఒక పగలు సమయం. ఈ సమయం కల్పా కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును. మళ్ళీ పరమాత్మలోకొస్తాయి.
అనగా ప్రకృతిలో లీనమగును. ఇప్పుడు మన శరీరం ఉంది. మన శరీరం మనం బాడీ వేకేట్ చేస్తే ఏటవుతది? మళ్ళీ ఈ ప్రకృతిలో లయమైపోద్ది. మళ్ళీ ఈ జీవాత్మ ఏంటి? ఆత్మతలంలోకి వెళ్తది. అక్కడ వెయిట్ చేస్తది. మళ్ళీ నెక్స్ట్ టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తది. కల్పాదియందు నేను మరలా వాటిని సృజించుచుందును. మళ్ళీ కల్పం స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ సెషన్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ అన్నిటిని రిలీజ్ చేస్తారు. నీ లెర్నింగ్ కంప్లీట్ అవ్వలేదు కదా నాన్న! గో. కంప్లీట్ చేసుకో. నేర్చుకోవాల్సింది నేర్చుకో. తెలుసుకోవాల్సింది తెలుసుకో. వా అంటే ఆ చైతన్యము పూర్తిగా విస్తృతమయ్యి, జ్ఞానవంతమయ్యి, దివ్య జ్ఞానవంతమయ్యి, దైవం, పూర్ణత్వం అనే స్థితికి చేరేంత వరకు కూడా ఎన్ని కల్పాలైనా అవ్వని, ఎంత సమయమైనా పట్టని, ఎన్ని లక్షల, 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 లక్షల సంవత్సరాలైనా పట్టని అవకాశం ఇస్తూ ఉంటాను. ఇక్కడ టైం ముఖ్యం గాదు. ఎంత టైమైనా పట్టని. టైంకి కూడా ఏమంటారు అన్‌లిమిటెడ్. టైం అన్‌లిమిటెడ్. ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికిస్తున్నారండి? జ్ఞానానికిస్తున్నారు. లెర్నింగ్‌కిస్తున్నారు. నువ్వు నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోవడానికి ఎంత సమయమైనా పట్టని, ఎన్ని జన్మలైనా పట్టని, ఏదైనా కానీ నేర్చుకొని తీరాల్సిందే. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ నేనిస్తా. అది పరమాత్మ చెప్తున్నారు. చెప్తూ చూడండి. అయితే మళ్ళీ జన్మ ఏ లెక్కలో ఇస్తారయ్యా? ఏ ఆధారంగా ఇస్తారు? అది చెప్ తమ తమమ స్వభావసమున పరవతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచుందును. పరమాత్మ యొక్క మూల ప్రకృతి పంచభూతాలు. ఆ మూల ప్రకృతి నుంచి వాటికి కావాల్సిన శరీరాల్ని, వాటికి కావాల్సినవన్నీ అందిస్తారు. దేని ఆధారంగా? కర్మాధారంగా. చూడండి. కర్మానుసారం సృజించుచుందును. ఇక్కడ కర్మ అంటే మనం కేవలం దుష్కర్మలను లెక్కే తీస్తాం. దుష్కర్మలు, పుణ్యకర్మలు రెండున్నా. వాళ్ళ కర్మ లెక్కల్ని బట్టే వాళ్ళకి జన్మ ఇవ్వడం జరుగుతాది. వాళ్ళ కర్మ లెక్కలను బట్టే వాళ్ళకి శరీరాలివ్వడం జరుగుతాది. వాళ్ళ కర్మల లెక్కలు బట్టే వాళ్ళెళ్ళి మరలా సృజించడం అనేది జరుగుతాది. అది ఏ హెల్ప్‌తో? ప్రకృతి యొక్క హెల్ప్‌తో. ఈ శరీరం పంచభూతాత్మకమైనది. ఇలాంటి శరీరం నాకు కావాలంటే పంచభూతాలతో తయారు చేసి మనకందిస్తారు. బుద్ధినిస్తారు. గుణాలనిస్తారు. ఏవేవి అవసరమో నేర్చుకోవడానికి ఏదేది అవసరమో అయన్నీ గూడా ఆయనే స్వయంగా అందిస్తాను అని జెప్పారు. ఓకే. దేని ఆధారంగా? కర్మానుసారము. లెక్కలు. కర్మ లెక్కలు. మన రికార్డ్‌లో ఉన్న డేటా అంతా కూడా మనం జ్ఞానంగా మార్చనంత వరకు కూడా మన జన్మ పరంపర ఎన్ని కల్పాలైనా గడవని, ఎన్నైనా జరగని అది కొనసాగుతూ ఉంటుంది. కర్మని జ్ఞానంగా మార్చడమే అసలైన విషయం. ముఖ్య విషయం. వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నెక్స్ట్. ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడవై ఉదాసీనుని వలె ఉన్న నన్ను ఆ కర్మలు బంధింపవు. ఈ సృష్టి చేయడము వాళ్ళు ఏ ప్రాణికి, ఏ జీవాత్మకి ఎంత ఏ ఆత్మ ఎంత లెర్నింగ్ తీసుకుంది, ఇంకా తన డేటాలోన ఇంకెంత పెండింగ్ ఉంది, ఎన్ని కర్మలు పెండింగ్ ఉన్నాయి, ఒక ఆత్మ నుంచి విడుదలైన ఇన్ని జీవాత్మల్లో ఎవరి లెక్కలు ఆళ్ళు చేశారా లేదా ఇయన్నీ చూస్తుంటారు. ఈ మేనేజ్‌మెంట్, ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా చేస్తుంటారు. ఎవరికి ఎప్పుడు ఏం గావాలనేది అందిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తాడు. ఈ సృష్ట్యాది కర్మలన్నీను ఆసక్తి రహితుడనై ఎవడి లెర్నింగ్ వాడు కోరుకుంటున్నాడో వాడికి కావాల్సింది వాడిస్తూ, వాడికి అందిస్తూ, ఈయన ఆసక్తి రహితంగా ఉంటారు. వీడు ఖచ్చితంగా ఈ జన్మలో ఇది కంప్లీట్ అయిపోవాలా. ఇప్పుడు ఈడు కంప్లీట్ అయిపోవాలా. వీడు జ్ఞాని అయిపోవాలా. వీడు ఇదైపోవాలి, వాడు అదైపోవాలి అని ఆయన ఏ ఆసక్తి పెట్టుకోరు. వర్క్‌ని వర్క్‌గా చూస్తారు. చేయాల్సింది చేస్తుంటారు. అందించాల్సింది అందిస్తారు. ఉదాసీనుని వలెనున్న నన్ను ఎవడు లెర్నింగ్ వాడిదబ్బా! వాడికి ఇప్పుడు నేర్చుకోవాలి. ఈ ఈ ఈ జన్మ నేర్చుకోవాలనుకోని ఎళ్ళాడు. వాడి గుణంలో వాడు ఇరుక్కుపోయాడు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ జన్మలో నేర్చుకుంటాడు. దానిదేముంది? ఆ మాత్రానికే ఎమోషనల్ అయిపోవాలా? అంత సింపుల్‌గా ఉంటూ ఉదాసీనుని వలె గమ్ముగా చూస్తుంటారు. ఉన్న నన్ను
అలా ఉంటాను కాబట్టే నన్ను ఆ కర్మలు బంధింపవు. వాళ్ళ యొక్క చేతలకి వాళ్ళే బాధ్యులు తప్ప, మళ్ళీ అక్కడ నాది బాధ్యత కాదు. వాడికి ఏ లెర్నింగ్ కావాలో దానికి తగ్గ జన్మ ఇవ్వడం వరకే నా వర్కు. ఆ జన్మలో ఆ లెర్నింగ్ వాడు తీసుకున్నాడా? తీసుకోలేదా? గైడెన్స్‌ని పట్టుకున్నాడా? మార్గదర్శకత్వాన్ని పట్టుకున్నాడా? పట్టుకోలేదా? ఏం జేశాడు? పాత లెక్క క్లియర్ చేశాడా? కొత్త లెక్క మళ్ళీ తయారు చేశాడా? వీటన్నిటిలో కూడా నాకు రుచి ఉండదు. నేను ఇన్వాల్వ్ అవ్వను. వేళ్ళు పెట్టను. అందుకని అది వాడి కర్మ లెక్కలు నన్ను బంధించవు. ఎవరి చేతలకి, ఎవరి చేష్టలకి వాళ్ళే బాధ్యులు. నేను బాధ్యుడిని కాను. నా పని నేను జేస్తున్నా. నా పని ఇంతవరకే. కావాల్సింది అందించే వరకే. సృష్ట్యాది కర్మలు చేయడం వరకే నా పని. కానీ అందులో మళ్ళీ ఆసక్తి పెట్టి, అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది నేను చెయ్యను. అందుకే నా లెర్నింగ్ నేను తీసుకుంటూ, నా వర్క్ నేను చేయగలుగుతాను. మన భౌతిక జీవితంలో మనం చేసేది మనం చేయాల్సిన పని. ఆ పని నుంచి నేర్చుకోవాల్సిన లెర్నింగ్ ఉంటది. లెర్నింగ్‌ని లెర్నింగ్‌గా చూడాలి. వర్క్‌ని వర్క్‌గా చూడాలి. ఈ రెండిటిని విడివిడిగా చూడగలిగినప్పుడే మనం దేంట్లోనూ అంటుకోకుండా పరమాత్మలాగే ఉదాసీనులుగా ఉంటే మనం ఫాస్ట్‌గా లెర్నింగ్ తీసుకొని ఫాస్ట్‌గా జన్మల్ని కంప్లీట్ చేయగలుగుతాము. నేనలాగుంటానయ్యా. అందుకే మీ కర్మలు నన్ను బంధించవు. మీ కర్మలకు మీరే బాధ్యులు. మీ చేతలకి మీరే బాధ్యులు. మీ చేష్టలకి మీరే బాధ్యులు. సృష్టికర్తగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు చెప్తున్నారు? ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో, మనం అంత సింపుల్‌గా మన పని మనం జేసుకుంటూ పోతే, ఆయన స్థితికి మనం చేరడం అనేది ఈజీ అవుతది. అర్థమవుతుందా? నెక్స్ట్. ఓ అర్జున! అధిష్ఠాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. ఆయన అధిష్ఠాత అధ్యక్షతన. ఆయన గైడెన్స్‌లో, ఆయన అడ్మినిస్ట్రేషన్‌లో ఇవన్నీ జరిగిపోతున్నాయి. దేన్ని బట్టి కదా! ఇప్పుడు ఏమంటాం? ఎలా చెప్పొచ్చు? ఆ! వు క్లాక్, వాల్ క్లాక్ ఉంది. గడియారం. గడియారంలో బ్యాటరీ వేస్తే, ఈ టైంకి నువ్వు 9 చూపించాలి, ఈ టైంకి నువ్వు 8 చూపించాలి అని మనం చెప్పాలా? అది తిరుగుతా ఉంటది కదా! అది చూపించాల్సిన టైం అది చూపిస్తుంటది కదా! అది చేయాల్సింది అది చేస్తూ ఉంటది కదా! దాంట్లో మనం వేళ్ళు పెట్టాల్సిన పనుందా? లేదు గదా! సృష్టించేంత వరకే నా పని. నా అధ్యక్షతన, అధిష్ఠాతన అంటే ఆయన సృష్టికర్త. నేను సృష్టికర్తని కాబట్టి నేను అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలి. అందుకే ఆది, మధ్యము, అంతము అంతా నేనే అని చెప్పారు గదా! సృష్టించాను. సృష్టించి వదిలేస్తే ఎలాగవుతది? దాన్ని రన్ జేయాలా. అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలా. ఆ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా చేస్తుంటాను. నా అధ్యక్షతన ప్రకృతి పంచభూతాలతో ఉన్నాయి. పరమాత్మ యొక్క మూల ప్రకృతి. విశ్వం యొక్క ప్రకృతి. చరాచర జగత్తును చెరించేది, చెరించనిది. ఈ సృష్టిలోని అన్ని ప్రాణుల్ని సృష్టించుచున్నది. ప్రాణులకు కావాల్సినవన్నీ ప్రకృతి యొక్క సహాయంతో అందించబడుతుంది. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. సో, ఈ బేస్ కారణం ఇలాగా ఈ ఈ ఈ ఈ వర్క్, ఈ గవర్నెన్స్, ఆయన యొక్క గవర్నెన్స్, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్‌లో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ప్రకృతి తన పని చేస్తుంది. నేను నా పని జేస్తున్నాను. ఇలాగ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. చేస్తూ ఎవరెవరికి ఏమేం కావాలో అందిస్తున్నాను. ఒక ఇంటి పెద్ద ఏం చేస్తారు? ఇంట్లో ఎవరెవరున్నారు? ఎవరెవరికి ఏమేం కావాలి? ఎవరెవరు ఎలాంటి ఎవరిలో ఎటువంటి ఆలోచనలున్నాయి? ఎటువంటి కోరికలున్నాయని వాళ్ళ ప్రవర్తనలు బట్టి, వాళ్ళ మాట తీరులను బట్టి, వాళ్ళ వాళ్ళ అయిష్టాల్ని గమనించి తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి అందించగలిగేవి అందిస్తున్నారు. ఇది సరి అయిన కోరిక కాదు. ఇది ఈ విధంగా ఉండడం కరెక్ట్ అంటే సరి అయినదైతే అందించడం. సరికానిదైతే దానికి తగ్గ జ్ఞానాన్ని అందించడం. ఏదో ఒకటి చేసి మొత్తానికి ఆ ఫ్యామిలీని అలా నడిపిస్తూ ఉంటారు. అది ఈరోజు చూసుకున్నాను. ఈరోజు చెక్ చేశాను. ఈ రోజుకి ఇలాగుంది. సో, నిత్యం ఇలానే ఉంటదని ఊరుకుంటారా? ఊరుకోరు గదా! ఎందుకంటే మరుసటి రోజుకి మనిషి మారతాడు. వాడి వాడి ఇష్టం మారుతది.
వాడు వయసు పెరుగుతది. వాడికి ఇంకేదో కావాలనిపిస్తది. ఇంకోటనిపిస్తది. సమయం పెరిగే కొద్దీ ఇలాగా ప్రతిరోజు కూడా వాంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఆలోచనలు మారుతుంటాయి. అవగాహనలు మారుతుంటాయి. గుణాలు మారుతుంటాయి. ప్రతి క్షణం గమనించుకుంటూ ఎవడికి ఏం కావాలో, ఏం చెయ్యాలో అని ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో ఆ ఇంటి పెద్ద ఆ ఇంటిని, ఆ సంసారాన్ని నడిపిస్తూ ఉంటాడు. అదే విధంగా పరమాత్మ ఆయన యొక్క సృష్టి అయిన ఈ ఇంటిని, ఈ సంసారాన్ని నడిపిస్తూ ఉన్నారు. అది చెప్తున్నారు. నెక్స్ట్ 11, 11వ శ్లోకం. ఈ 11వ శ్లోకంలో ఏం చెప్తారు చూడండి. నా పరమ భావమును ఎరుగని మూఢులు. పరమాత్మ యొక్క ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే ఆయన చేసే పని కావచ్చు, ఆయన యొక్క తత్వం కావచ్చు, ఆహ్, ఆయన గురించి ఎరుగని మూఢులు. ఆయనేంటో తెలియని వాళ్ళు. ఇక్కడ పరమ భావం అంటే సూక్ష్మాలు. అసలు పరమాత్మ అంటే ఏంటి? సృష్టి అంటే ఏంటి? ఆయన ఏం జేస్తున్నాడు? ప్రతీదీ దైవం మీదకి నెట్టేయకండా, అసలు దైవం ఏంటి? అనే ఈ సూక్ష్మాల్ని తెలుసుకున్నవాడు, తెలియనివాడు, ఎరుగని మూఢులు. సర్వ ప్రాణులకును మహేశ్వరుడును, ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములు ఎత్తిన కారణమునగా, సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంకల్పంతో జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. ఆయన ఈ ప్రపంచానికి జ్ఞాన రూపంలో ఆయన ఒక ఒక మార్పు తీసుకురావాలనుకున్నారు. సమాజంలో ఏకత్వాన్ని తీసుకురావాలనుకున్నారు. ఆ సంకల్పంతో ఆయన జన్మ తీసుకున్నారు. అదే విధంగా ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్న ప్రతి మహానుభావుడు వెనక ఒక గొప్ప సంకల్పం ఉంది. వాళ్ళ ప్రవర్తనని చూసి వీడేంట్రా ఇలా ఉన్నాడు అనుకునేవాడు ఉంటాడు. ఎందుకంటే వాడి ప్రవర్తన వెనకున్న వాడు అందిస్తున్న ఈ ఈ ప్రపంచానికి వాడు చేస్తున్న మేలు కావచ్చు, వాడు చెప్పాలనుకున్న విషయం కావచ్చు, వాడు అందించాలనుకున్న జ్ఞానాన్ని పట్టుకోని వాడు అలాంటి వాళ్ళని పిచ్చివాళ్ళుగా చూస్తారు. మరిప్పుడు హ్మ్, సోక్రటీస్ భూమి బల్లపరుపుగా లేదు. రౌండ్‌గా ఉంది. అందుకే మనకేంటి రాత్రి పగలు వస్తున్నాయని చెప్తే, "అన్నా నువ్విలాంటి మాట చెప్తావా? భూమి బల్లపరుపుగా ఉంది" అని చెప్పి ఏం చేశారు ఆయన్ని? విషమిచ్చి చంపేశారు. విశ్వానికి సంబంధించిన సత్యాలు చెప్పినందుకు విషమిచ్చి చంపేశారు. కానీ ఆయన ఏం చెప్పాలనుకున్నారు? మూఢత్వంలోకి వెళ్ళొద్దు. సత్యం ఇది అని తెలియజేయాలనుకున్నారు. ఇలాగా జన్మలు తీసుకున్నంత మాత్రాన వీడు సామాన్య మానవుడు అని ఒక బ్రాండ్ వేసేసి ఆ జ్ఞానాన్ని తీసుకోవట్ల. మహానుభావులందరూ కూడా దైవ స్వరూపులు. ఎందుకంటే వాళ్ళకి ఆ దివ్యత్వం యొక్క రుచి తెలుసు. వాళ్ళది అందిస్తున్నారు. దాన్ని దాన్ని అంగీకరించిన వాడు మూర్ఖుడు. పరమ భావము. వాళ్ళు చెప్పే విషయంలోని సూక్ష్మాలని, ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేని, ఆ పరిపక్వత లేనివాడు తక్కువగా ఊహింతురు. సర్వప్రాణులకు మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణం కోసం అవతారాలెత్తిన ప్రతి ఒక్కడు కూడా నా స్వరూపమే. వాడు నా నుంచి వేరు కాదు. ఎందుకంటే సమాజంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడు మన సమాజంలో శాకాహారం అనే మార్పు తీసుకురావాలనుకుంటున్నారు. ఆ శాకాహారానికి సంబంధించి మార్పు తీసుకురావాలని ప్రయత్నించే ప్రతి ఒక్కడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. అంటే నాకంటూ వేరే రూపం ఉంటదనుకుంటున్నారు కదా! ఇలాంటి మహానుభావులందరూ కూడా నా స్వరూపాలే. ఎందుకంటే వాడు ఆ దివ్యత్వాన్ని రుచి చూసాడు. వాడు సత్యం తెలుసుకున్నాడు. వాడు తెలుసుకున్న దాన్ని నలుగురికి తెలియజేస్తూ, వాడు ఎదుగుతూ ఈ సమాజంలో ఆ మార్పు ఒక డ్రాస్టిక్ చేంజ్ తీసుకురావాలనుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా నా స్వరూపాలే. దైవంగా జ ద నేను దైవాన్ని, ఎదుటివాడు దైవము అని అనుకుంటే సరిపోదు. ఆ లోతుల్లోకి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారని ఆ సూక్ష్మాన్ని, ఆ పరమ భావమును ఆ మహానుభావులలో ఉన్న ఆ పరమ భావన ఉన్నతమైన భావాన్ని
గుర్తించగలిగితే వాడు నా స్వరూపమే అని అంగీకరించగలుగుతావు. అంటే అప్పుడు గాని ప్రతి ఒక్కడు దైవమే అనే అవగాహన అణువణువున మనకి రాదు. పరమ భావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడను అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములు ఎత్తిన కారణమునగా సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. వీడేదో పిచ్చోడరా అని చెప్పి పక్కన పడేస్తాం. అక్కడ దానివల్ల నష్టం ఏంటండి? వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన, అందుకోవాల్సిన జ్ఞానాన్ని మనం మిస్ అవుతుంటాం. ఇలాగ మిస్ అవుతారయ్యా. అందుకని మిస్ అవ్వద్దు. ఎవడిని తక్కువగా చూడొద్దు. ఇక్కడ నేను ఓవరాల్‌గా ఏం చెప్తున్నారు? ఎవడిని తక్కువగా చూడొద్దు. ఎవడికుండేది వాడికుంది. ఎవడి నుంచి నాకేం లెర్నింగ్ వస్తుంది అనే అలా దృష్టి పెట్టినప్పుడు అందరిలోన పరమాత్మ యొక్క సృష్టిని, ఆయన యొక్క తత్వాన్ని, ఆయన అందించే జ్ఞానాన్ని క్యాచ్ చేయగలుగుతాం. అందుకే ఎవడిని తక్కువగా చూడొద్దు అని చెప్తున్నారు. చెప్తూ 12-14 ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్తారంటే 12 అండ్ 13 వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి అసురి మోహిని స్వభావములను ఆశ్రయింతురు. ఈ వ్యర్థములైన ఆశలు, ఆ ఆశ వ్యర్థమైనది. అంటే వాడి చైతన్య విస్తృతికి అది పనికిరాదు, అవసరం లేదు. కర్మలు సరికాని కర్మలు, విపరీత జ్ఞానము, నాకు నాకు తెలిసిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, ఇది విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల, మనస్సుల్లో ఇవన్నీ ఉన్నవాడు వాడు అజ్ఞాని. వాడికి ఇంకా జ్ఞానం బోధపడలా, వాడు ఇంకా చీకట్లో ఉన్నాడు. రాక్షసి అసిరి మోహిని స్వభావములను ఆశ్రయించరు. వాడి స్వభావంలో కూడా అలాగా స్థాపన అయిపోతుంటాయి. వాడి స్వభావమే అది అయిపోతూ ఉంటది. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైన నన్ను, మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకును మూల మూల కారణముగను అవ్యయునిగను అంటే అక్షర స్వరూపునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. మొదట్లో ఇలానే ఉంటాం. వ్యర్థములైన ఆశలు, కర్మలు, విపరీత జ్ఞానము అంటే మొండితనము, మూర్ఖత్వం ఇలాగా అసురి, రాక్షసి, మోహిని స్వభావాల్లోనే ఉంటారు. ప్రాణులు మొదట్లో ఇలానే ఉంటాయి. కానీ అలాగా జన్మ పరంపర గడిచే కొద్దీ దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. మెల్లమెల్లగా దివ్యత్వంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు నన్ను సకల ప్రాణులకు మూలక అప్పుడు వాడికి అర్థమవుతది. అంతవరకు వాడికి అర్థం కాదు పరమాత్మ తత్వం. అక్కడి నుంచి వాడికి అర్థం అవ్వడం మొదలవుతది. ఓహో! ఇదంతా సృష్టించినోడు ఒకడున్నాడు. ఆయనే అందరిని పోషిస్తున్నాడు. అంటే అందరికీ కావాల్సిన వాడు నేర్చుకోవాల్సిన జ్ఞానానికి తగ్గ పరిస్థితుల్ని అందిస్తున్నాడు. అది కూడా వాడి కర్మ ఫలాల నుంచే. వాడి లెక్కల నుంచే. వాడి రికార్డుల నుంచే అందిస్తున్నారు. ఇలా ఒక్కొక్క విషయం ముందు విశ్వాసం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతదనమాట. అవ్యయునిగాను అంటే అక్షర స్వరూపునిగాను మార్చడానికి వీల్లేనిది, క్షరము కానిది, నశించనిది, మార్పులేని జ్ఞానంగా తెలుసుకుని నిశ్చల మనస్కులై నిరంతరం నన్నే భజింతురు. అప్పుడు ఆడికి అర్థమవుతది. ఆడికి అర్థమైన తర్వాత వదలడు. అర్థం కానంత వరకు ఒక స్థితి అజ్ఞానం. అర్థం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టిన దగ్గర నుంచి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ప్రయత్నపూర్వకంగా వాడు అర్థం చేసుకుంటూ మనస్సులో కూడా నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. ఇక్కడ భజించడం అంటే ఏంటి? ఏదో ఒక దైవం మీద విశ్వాసం ఏర్పడతది. ఆ దైవం యొక్క నామస్మరణ ఓం నమః శివాయనో, హరహర మహాదేవనో, జై శ్రీకృష్ణనో, జై శ్రీరామనో ఇలాగ శ్రీమాత్రే నమః ఏదో ఒక ఏదో ఒక నామం పట్టుకొని ఆ దైవంతో కనెక్ట్ అవుతది. అంటే ఏంటి? విశ్వాసం ఏర్పడతది. విశ్వాసం ఏర్పడడం వల్ల ఫోన్ కనెక్షన్ అనేది ఏర్పడతది. కనెక్ట్ అవుతాం దైవంతో. ఎప్పుడైతే దైవంతో కనెక్ట్ అవుతామో, మనకు కావాల్సిన ఆన్సర్‌లన్నీ మనం పొందుతూ ఉంటాము. డౌట్‌లన్నీ క్లారిఫై చేసుకుంటూ ఉంటాము. దైవం మీద విశ్వాసం నుంచే మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతాది. 14, 15
ఆ దృఢవ్రతులైన భక్తులు ఎప్పుడైతే దృఢంగా వ్రతంగా తీసుకుంటాడు, ఇంకా నేను దైవాన్ని వదలను, నేను దైవంతో అనుసంధానం వదలను, నేను నా రోజు రోజుకి నా విశ్వాసాన్ని పెంచుకుంటానని దృఢమైన వ్రతం, అంటే అదొక ఒక వ్రతంగా నిత్యం చేస్తుంటాడు అనమాట. నమ్మకం దృఢమవుతుంది. ఆ దృఢవృత్తులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందములతో కీర్తింతురు. భక్తిలోకి వచ్చాక మొదట్లో ఎలాగుంటామండి, రామ 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 కృష్ణ 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 అని భజనలు చేస్తుంటాం. వాద్య బృందంతో కీర్తిస్తారు, నన్ను చేరుటకు యత్నిస్తారు. ఏదో విధంగా దైవాన్ని చేరాలి, గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, దేవుడు అక్కడ ఉన్నాడంట, అక్కడ పలుకుతాడంట, పిలిస్తే వినిపిస్తుందంట, గంట కొట్టాలంట, అది చేయాలంట, ఇది చేయాలంట. ఏది చెప్తే, ఎవరు ఏది చెప్తే అది రెడీ. ఫలానా టైంకి గుమ్మంలో దీపం పెట్టాలి, ఇలాంటి దీపం పెట్టాలి, అలాంటి దీపం పెట్టాలి, ఆకజీలు నిలిచి ఇలా ఏదో ఒక ప్రచారం ఎక్కడి నుంచో వస్తుంది. అది టక్క 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 ఫైర్, వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కడు చేసేస్తారు. ఆ విశ్వాసాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ ఉంటాడు. నన్ను చేరుటకు ప్రయత్నించును, పదే పదే అదే నాకు ప్రణమిల్లును. చూడండి, ఇది జోక్‌గా అనుకున్నా గూడా, బ్రహ్మానందం ఒక సినిమాలో దేవుడి ఫోటో కనిపిస్తే చాలు లా 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 దండాలు పెడతా ఉంటాడు. పదే పదే ప్రణమిల్తాం. "నువ్వున్నావయ్యా, నాకు హెల్ప్ చేస్తావు, నాకు గైడ్ చేస్తావు, నువ్వున్నావు, నువ్వు నాకు రక్షిస్తావు" అని చెప్పి పదే పదే దండాలు, దస్కాలు పెడుతుంటారు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అలాగ నిరంతరం నామస్మరణ చేస్తూ, నామస్మరణ చేస్తూ, అంటే ఒక్కొక్క స్థితి అనమాట. ముందేమో నామగుణాలు కీర్తించడం, భజనలు చేయడము, తర్వాత ఎలాగ దైవాన్ని ఇంకా, ఇంకా, ఇంకా అలా దగ్గరవ్వాలనే తపనతో ఉండడము, తర్వాత పదే పదే దండాలు పెట్టడము, తర్వాత ఇంకా, ఇంకా దగ్గరవ్వాలని ఆ ధ్యానం, ఎవరైనా ధ్యానంలో అయితే మీరు ఇలా కనెక్ట్ అవుతారంటే ఆ ధ్యాన స్థితిలో ఉండడము, అందులో నిమగ్నం అవ్వడము. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. విశ్వాసం, నమ్మకం కాస్త విశ్వాసం అవుతది. విశ్వాసం కాస్త అనన్య భక్తి అవుతది. దృఢమైన విశ్వాసంగా వాడు ప్రయత్నపూర్వకంగా ఇంకా, 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 ఇంకా నాకు దగ్గరవ్వడానికి ఇలాగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడయ్యా అని చెప్తూ, మరికొందరు జ్ఞానయోగులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. జ్ఞానయోగులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా, అంటే ఇలాగా విశ్వాసంతో, విశ్వాసం పెంచి, 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 పెంచి ఆ విశ్వాసం ద్వారా జ్ఞానం పొందుతారు. అసలు నేను రాముడిని ఎందుకు పూజ చేస్తున్నాను? రాముడంటే నాకెందుకింత ఇష్టం? హనుమంతుడంటే నాకెందుకింత ఇష్టం? ఆ చాలీసా అంటే నాకెందుకింత ఇష్టం? ఏముంది అందులోన? అని ఆ కుతూహలం పెరుగుతది. అందులో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. ట్రై చేసి, చేసి ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాం. తెలుసుకొని, తెలుసుకొని ఈ జ్ఞానం నేనవ్వాలా? అప్పుడే కదా నేను అసలు భక్తుడనిపించుకుంటాను. అనుకుని ఆ జ్ఞానం, ఆ సహాయం చేసే గుణము, ఏంటిది ధర్మబద్ధంగా ఉండే గుణము, ఆహ్, హ్మ్, సహా ఆహ్, ఎం హ్మ్, హ్మ్, నా నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించడం. ఆయన అన్ని బాధ్యతలు నిర్వర్తించినప్పుడు, ఆ మాత్రం నా కుటుంబాన్ని నేను చూసుకోలేనా? నేను చూసుకుంటా. ఎందుకంటే నేను రాముడు భక్తుడిని. ఎందుకంటే నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఇలాగ మెల్లమెల్లగా వాళ్ళ రూపం వెనకున్న జ్ఞానాన్ని గూడా మనం ఇంబైబ్ చేసుకోవడం చేస్తుంటాం. ఇది ఒక జన్మలో జరిగేది కాదండి. జన్మ పరంపరలో జరిగేది. ఎక్కడో మొదలై ఎక్కడి వరకు నడిచే మన జన్మ పరంపరలో జరిగే స్టేజెస్ ఇవన్నీన. జ్ఞాన యోగులు మెల్లమెల్లగా జ్ఞానం మీద రుచి పెరుగుతది. దైవం యొక్క విశ్వాసంతో జ్ఞానం మీద రుచి పెరుగుతది. ఈ విశ్వాసం పోదు. ఈ జ్ఞానం నేర్చుకునే కొద్దీ విశ్వాసం ఇంకా, ఇంకా, ఇంకా బలపడుతుంటది. నిరా నిర్గుణ నిరాకారం. ఆకారాన్ని దాటి, గుణాన్ని దాటి జ్ఞానమే ముఖ్యం. ఆళ్ళు ఆకారాన్ని దాటి, గుణాన్ని దాటి ఇంత ఉన్నతంగా ఉన్నారు. నేను అలా ఉండాలి. నన్ను జ్ఞాన యజ్ఞము ద్వారా నిరంతరం జ్ఞానాన్ని నేర్చుకోవాలి. జ్ఞానం అవ్వాలి. నేను ఆ జ్ఞాన రూపం అవ్వాలనే దాంతో అభేద భావముతో, భావంలో కూడా భేదాలు లేవు. వీడి నుంచి నేర్చుకోవచ్చు, వీడి నుంచి నేర్చుకోకూడదు, వీడు నేర్పిస్తాడు, వీడు నేర్పడు, వాడు సీనియర్, వీడు జూనియర్, వీడది, వాడది, వీడికి చేత కాదు, వీడికి చేతది ఏం లేవు. భావనల్లో భేదం లేదు. భేదాలన్నీ తీసి పారేశారు. పూర్తి అంగీకారం వచ్చేస్తది. ఎప్పుడైతే జ్ఞానం పట్టుకుంటామో అంగీకారం వస్తది. అభేద భావముతో ఉపాసించుచుందురు. అప్పుడు భేదంలు దాటి, అంటే మనం ఏర్పరచుకున్న పరిమితులు, జన్మ పరంపరలో మనం మన అంతరంగ లోతుల్లో మనం ఏర్పరచుకున్న పరిమితులన్నీ, అడ్డులు, భేదాలు అన్నీ దాటి పూర్తిగా అంగీకరిస్తాం.
ప్రతి ఒక్కడిని అంగీకరిస్తాం. మరికొందరు అనంత రూపములతో ఒప్పిడిన విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధించుచుందురు. కొందరు నిర్గుణ నిరాకారం గుణాల్ని దాటి ఆకారాన్ని దాటి జ్ఞానం ముఖ్యం. కొంతమంది ఏంటి అనంత రూపములో అన్ని రూపాలు పరమాత్మవే, పరమాత్మ కాని రూపం ఎక్కడుంది అని ప్రతి రూపంలో ఉన్న దైవాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తుంటారు. పృథక్ భావముతో సెపరేట్‌గా ఇది ఈ దైవం, ఇది ఈ దైవం, ఇది రకరకాల రూపాలు ఒప్పిడి విరాట్ స్వరూపమును. అంటే ఈ ఇక్కడ ఎలా ఉంటుంది, నేను ఈ దైవాన్ని పృథక్ భావముతో, అంటే ఈ దైవము ఈ వరమిస్తది, ఈ దైవము ఇలా కాస్తది, ఈ దైవము ఇలా చేస్తది అనే భావనలుంటాయి. అనంత రూపాలతో ఏ రూపం ఇలాగా సెపరేట్‌గా ఫీలింగ్స్ ఉంటాయి. సో, నేను ఈ దైవాన్ని ఆరాధించాను గాబట్టి, నాకు ఈ దైవం నుంచే నాకు అందాలి అనే భావనతో కూడా అటువంటి రకంగా కూడా సాధనలు చేస్తాము. కొంతమందికి ఒక్క దేవుడి మీద విశ్వాసం ఉంటది. ఆ దైవం తప్ప వాడికి ఇంకో పేరు తలుచుకోవడానికి కూడా మనసు అంగీకరించదు. అలాగా కూడా ఉంటాదయ్యా! అది కూడా తప్పు కాదు అని చెప్తూ ఇక్కడ 16, 17, 18, 19 ఈ 4 శ్లోకాలు ఏం చెప్తారంటే, నువ్వు వేరు వేరు రూపాల్ని పట్టుకో, వేరు వేరు దేవతల్ని పట్టుకో, ఏమైనా చేసుకో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, విశ్వాసం దైవం మీద బలపడడం ముఖ్యం. అందుకని రూపం ఏదైనా, రూపమున్నా, రూపం లేకపోయినా, ఆ దైవము, ఈ దైవం అనే భేదనున్నా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో అని చెప్పి ఏకత్వాన్ని నేర్పిస్తున్నారిక్కడ. ఈ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు కనెక్ట్ అయ్యి ఉంటాయి. చూడండి. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వధయను నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూప క్రియను నేనే. ఈ సృష్టి అంతా నేనే సృష్టించాను. ఈ సృష్టిలో అణువణువునా నేనున్నాను. నేను లేనిదంటూ ఎక్కడా లేదు. నువ్వు వేరేగా ఒక రూపాన్ని పట్టుకున్నావు. కృష్ణుడే దైవము, కృష్ణుడే మాస్టర్ అని పట్టుకున్నావు. రాముడే దైవము, రాముడే మాస్టర్ అని పట్టుకున్నావు. పట్టుకోవడం వరకు ఓకే. అది కూడా పరమాత్మ నుంచి వచ్చిన ఒకానొక స్వరూపమే, ఒకానొక చైతన్యమే అని గుర్తుపెట్టుకో. పరమాత్మ లేని ఈ సృష్టిలో అణువణువున నిండి నిమిడీకృతమై ఉన్నాను అనే సత్యాన్ని తెలియజేయడానికే ఇవన్నీ చెప్తున్నారు. క్రతువును నేనే, చేసే ఆ యాక్టివిటీలోనూ ఆ యాక్టివిటీని అందించింది నేనే. ఆ యజ్ఞం అనే ప్రాసెస్‌ని, అంటే సేవాభావాన్ని, సేవా మార్గాన్ని అందించింది నేనే. స్వధయను నేనే. దయతో ఉండడం. ఓషధులు, మందులు, మంత్రము, ఘృతము, నెయ్యి, తర్వాత హోమరూప క్రియ, అగ్ని, ఈ సృష్టిలో ఉన్నయన్నీ ఆయన సృష్టిలోనివే, ఆయన సృష్టించినవే అని చెప్తూ, ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను. ఆ ప్రతి వస్తువులో, అంటే ఆయన యొక్క సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు నేనే అనడం వెనక ఆంతర్యం ఏంటి? ప్రతి పదార్థం నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది. అది పరమాత్మ అనే భావంతో ఎప్పుడైతే మన దృష్టి ఉంటదో, అప్పుడు అందులోంచి నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అందుకే ధాతను, ధరించువాడను నేనే. అన్నింటిలోనూ జ్ఞాన రూపంలో నేనున్నాను. అట్లే కర్మఫలములను ఇచ్చువాడను నేనే. మీ కర్మఫలాల్ని అందిస్తాను. ఇప్పుడు కర్మ అంటే ఏంటి? కర్మఫలం మిర్రర్ ఇమేజెస్. చర్యకి ప్రతి చర్య ఆటోమేటిక్‌గా రెడీ అయిపోతది. ఇప్పుడు నేను ఏదో జన్మలో చేసిన చర్య యొక్క ప్రతిచర్య ఈ జన్మలో నేను ఫేస్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు తేవాలని నాకెలా తెలిసింది? పరమాత్మ గైడ్ చేస్తారు. ఎంత భారం మొయ్యగలమో అంతే భారం ఇస్తారు. అంత భారం మొయ్యగలిగేంత వరకు కూడా వెయిట్ చేస్తారు. కర్మఫలాలను అందిస్తారు. సమయానికి తగ్గట్టుగా, జన్మకి తగ్గట్టుగా, మన అవగాహనకి తగ్గట్టుగా దాన్ని అందిస్తారు. తెచ్చిస్తారు మనకి. మాస్టర్స్ హెల్ప్ చేస్తారు కదా! ప్రణాళిక వేసుకునేటప్పుడు. అది. తల్లిను, తండ్రిను, తాతయ్యను నేనే. తెలుసుకోదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును, రుక్సామ ఎదురు వేదములు నేనే. ఓంకారము నేనే. తల్లి నేనే, తండ్రి నేనే, పవిత్రుడు. పూర్తి ఎరుకతో, సద్గుణాలతో నిండిన ఆ తత్వము నేనే. రుక్సామ ఎదురు వేదములు. ఈ వేదములన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవే. ఆయన అందించిన జ్ఞానమే.
ధర్మ మార్గమే. సో అది నేనే. నెక్స్ట్, పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించు వాడను నేనే. పరమగతి అయిన పరమధామము. ఇంకా ఏ ఉన్నత స్థితికి మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఉన్నత స్థితికి వెళ్ళడానికి నేర్చుకోవాల్సిన సూక్ష్మమైన జ్ఞానం అది కూడా ఆయన నుంచే మనకి అందుతుంది. ఆయన మార్గదర్శకత్వంలోనే ఇది జరుగుతుంది. పోషించువాడును, ఆ జ్ఞానాన్ని అందించేది నేనే. అందరికి నీ స్వామిని, అందరి శుభాశుభములకు చూచి వాడను నేనే. అందరికీ శుభము అశుభము, ఇప్పుడు ఇప్పుడు మనం దీన్ని శుభంగా అనుకుంటాం, దీన్ని అశుభంగా అనుకుంటాం, ఇది సరి అయింది అంటాం, ఇది సరికాంది అంటాం. ఇలా రకరకాల భేదాలు మనకు ఉన్నాయి. వాటిని కూడా ఆయన అంగీకరిస్తుంటారు. అంగీకరిస్తూ మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. అందరికి నివాస స్థానమును శరణ పొందువాడను నేనే. ప్రత్యుపకారము ఆశింపక హితమొనర్చు వాడను నేనే. ప్రత్యుపకారము ఆశించక, ఇప్పుడు నీకు కావాల్సిన కర్మఫలాలు, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. కర్మఫలాలను అందించువాడను నేనే అనే మాట అన్నారు కదా. మనం ఏమంటాము, నేను ఇన్ని పూజలు చేశాను, లేదంటే నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడుగుతాం. అప్పుడు దేవుడిచ్చాడు అంటాం. పరమాత్మ ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి కావాల్సిన భోగాలు కావచ్చు, మన కోరికలు నెరవేరడం కావచ్చు, ఇవన్నీ కూడా మన పుణ్యకర్మల నుంచి తీసి మనకు అందిస్తారు. దుష్కర్మ యొక్క ఫలితమైన, పుణ్యకర్మ యొక్క ఫలితమైన మన అకౌంట్లోంచి తీసి మనకు అందించిందే తప్ప వేరే ఇంకెక్కడి నుంచో వచ్చింది కాదు. అందుకే కర్మ ఫలాలను అందించువాడను నేనే అంటారు. ఆ సమర్థత, దాన్ని ఇప్పుడు ఏదైనా అందిస్తే దాన్ని ఇంకా మిస్యూజ్ చేయకుండా దాన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసే అది ఉందా లేదా అని కొంచెం చెక్ చేస్తారు, పరీక్షిస్తారు, అప్పుడు ఇస్తారు. ఆ పరివర్తన వచ్చిందా లేదా అని చూసి దానికి తగ్గట్టుగా మన లెక్కల నుంచే, మన అకౌంట్ నుంచే తీసి మనకు అందిస్తారు. ఓకే, అది చెప్తున్నారు. ఇంకా ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను. ఇప్పుడు ఇలా చేశాం కాబట్టి ఆయనకేదో ఇవ్వాలి, చెయ్యాలి అని ప్రత్యుపకారం ఆశించరు. నేను మీకు కావాల్సిందంతా అందిస్తున్నాను కాబట్టి మీరు నన్ను పొగడాలి, మెచ్చుకోవాలి, లేదంటే నన్ను గుర్తించాలి అనే ప్రత్యుపకారాన్ని ఆశించక హితము, హితము మంచి ఒనర్చువాడు. ఇక్కడ మంచి అంటే సుఖాలిస్తే మంచి, దుఃఖాలిస్తే చెడు కాదు. జ్ఞానమివ్వడం మంచి. ఏమిస్తే జ్ఞానిగా మారుతామో, ఏమిస్తే మనం ఆ జ్ఞానాన్ని పట్టుకోగలుగుతామో అది అందిస్తారు. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, ఉత్పత్తి ప్రళయము, పుట్టుక చావు, వారి స్థితికి ఆధారమును నిధానమును శాశ్వత కారణమును నేనే. ఆధారము, నిధానము, శాశ్వత కారణము అన్నీ కూడా పరమాత్మ నుంచి వచ్చేదే. వాటన్నిటికీ ఆయన హెల్ప్ చేస్తుంటారు. ఓ అర్జున, సూర్య రూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్ష రూపమున మరలా వదిలెదను. అమృతమును మృత్యువును కూడా నేనే. సత్తును అసత్తును కూడా నేనే. ఇప్పుడు ఎండొచ్చింది, నీళ్ళు ఆవిరైంది, వర్షం పడింది. ఈ సైకిల్ని రన్ చేసేది కూడా నేనే. ప్రకృతిలో ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలి, ఎలా జరిగితే అక్కడ ఉన్న వాతావరణానికి ఎప్పుడు ఎక్కడ ఏది హోల్ అంటే ఓవరాల్ అందరి యొక్క మేలు కోరి మేలుకి ఏది బెటరో ఆ విధంగా ఆ సైకిల్ని రన్ చేసేది కూడా నేనే. అమృతమును మృత్యువును కూడా నేనే. అమృతంగా భావించి మనం కొన్నిటిని అమృతంగా భావిస్తాం, కొన్ని మృత్యువుగా భావిస్తాం. ఇలాగా మీరు ఏదనుకున్నా అదంతా నా నుంచి ఉద్భవించిందే. నేను దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. సత్తు అసత్తు, సత్యం అసత్యం, సత్యము సత్యము కానిది, ఆ రెండు కూడా నేనే. అంటే ఇక్కడ పరమాత్మ కానిదంటూ, లేనిదంటూ, ఆయనకి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆయన ఏ వర్క్స్ చేస్తుంటారు, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటది, ఆయన అడ్మినిస్ట్రేషన్‌కి తో సంబంధం లేకుండా ఉన్నదేంటి, ఆయన అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నదేంటి?
ఎంతవరకు ఆయన్ని ఆయనగా చూడాలి? ఎక్కడ మన పరిమితి మన మ మన ఆహ్, మన లెక్కలు స్టార్ట్ అవుతాయి. అదంతా గూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే ఈ ఈ ఈ తత్వం ఈ ఈ ఈ ఏంటిది రాజవిద్య, రాజగుహ్య యోగం ఇది క్లియర్‌గా మనం గాని అర్థం చేసుకుంటే, ఆయన ఎలాగైతే తన పని వరకు తనని తాను పరిమితం చేసుకుంటూ, తన వర్క్స్ తాను చేసుకుంటూ, తన అడ్మినిస్ట్రేషన్, తన సృష్టిని చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారో, అదే విధంగా మనము మన చైతన్యాన్ని, మన జీవాత్మని, మన ఆత్మని మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుంటూ, మనం చేయాల్సింది చేస్తూ, మన బాధ్యతల్ని, మన కర్తవ్యాల్ని చక్కగా నిర్వర్తిస్తూ, ఇవన్నీ నిర్వర్తిస్తూ భగవంతుడి మీద విశ్వాసాన్ని క్షణక్షణం పెంచుకుంటూ, నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని గూడా నేర్చుకుంటూ, ఈజీగా మన జీవితాన్ని మనం ఉన్నతత్వం వైపు తీసుకెళ్ళొచ్చు. మన చైతన్యాన్ని ఇంకా ఇంకా విస్తృతం చేసుకోవచ్చు. మనం దైవంగా మారొచ్చు. అందుకే ఆయన యొక్క వర్క్‌లు, ఆయన యొక్క ఇదంతా గూడా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈజీయేనయ్యా! పెద్ద కష్టమేం గాదు. నా పరిమితి ఎంతవరకో అంతవరకు నన్ను నేను పెట్టుకుంటే చాలు. నా పరిమితేంటో నాకు తెలిస్తే నేను పెట్టుకోగలుగుతాను. ఎక్స్‌క్యూజ్ మీ. సారీ మాస్టర్స్. అది ఈరోజు రాజవిద్య, రాజగుహ్య యోగంలో ఈ 19 శ్లోకాల్లో మనం తెలుసుకున్న నాకర్థమైనది, నాకనిపించింది, నేను నేర్చుకుంది చెప్పగలిగాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మిగతా శ్లోకాలు రేపు క్లోజ్ చేసుకుందాం. 20-34 ఈ 15 శ్లోకాలు రేపు కంప్లీట్ చేసుకుందాం. దాంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది.